చున్నందుకు నీకు వందనాలు. ముందున్నటువంటి సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా అందరికీ కూడా ఇది ఆశీర్వాదకరమైనటువంటి సమయంగా మీరు తీర్చిదిద్ది నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వెల్కమ్. ఈరోజు మనం మన యొక్క పాఠంలో నుంచి భాగంగా లెట్స్ గో అండ్ లెర్న్ బుక్ ఆఫ్ జాన్, గాస్పుల్ అకార్డింగ్ టు జాన్, యోహాను సువార్తను నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. గడిచిన వారాల్లో మనం మిగతా సువార్తల గురించి నేర్చుకోవడానికి దేవుడు అవకాశాన్ని అనుగ్రహించారు. మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్తలని మనం గ్రహించడానికి ప్రయత్నం చేసాం. మత్తయి సువార్త యేసుక్రీస్తు వారి గురించి ఏం మాట్లాడుతుంది? మత్తయి సువార్త యేసుక్రీస్తు వారిని ఏమని ప్రజెంట్ చేస్తుంది? మత్తయి సువార్త యేసుక్రీస్తును రాజుగా ప్రజెంట్ చేస్తుంది. రైట్, అండర్స్టూడ్ అబౌట్ ది కింగ్. మరి మార్క్ సువార్త యేసుక్రీస్తు వారి యొక్క సేవకుని యొక్క దృక్పథాన్ని ప్రజెంట్ చేస్తుంది, సేవకునిగా చూపిస్తుంది. అలానే లూకా సువార్త ఆయన పర్ఫెక్ట్ మ్యాన్గా ప్రజెంట్ చేస్తుంది, సన్ ఆఫ్ మ్యాన్గా ప్రజెంట్ చేయడాన్ని మనం చూసాం. ఆయన యెరూషలేము యాత్ర గురించి లూకా చాలా విపులంగా మాట్లాడడాన్ని మనం గమనించాం. ఈరోజు యోహాను సువార్తను మనం చూస్తున్నాం. యోహాను సువార్త యేసుక్రీస్తు వారిని ద సన్ ఆఫ్ గాడ్గా ప్రకటిస్తుంది. ఎలా ప్రకటిస్తుంది? ద సన్ ఆఫ్ గాడ్. ఎవ్రీబడీ సే ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు, దేవుని కుమారునిగా యేసుక్రీస్తు వారిని ప్రజెంట్ చేసినటువంటి గాస్పల్ యోహాను సువార్త. మన వరుసగా యోహాను సువార్త గురించినటువంటి కొన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుదాం, తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం. విత్ అన్ ఓపెన్ హార్ట్ ప్రభువు మనతోటి తన యొక్క పుస్తకం ద్వారా మాట్లాడుతాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ఈ పుస్తకం యొక్క వివరణను మనం గుర్తించడానికి ఈరోజు మనం ప్రయత్నించబోతున్నాం. సన్ ఆఫ్ గాడ్, దీనిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన స్టాటిస్టిక్స్ని మనం చూసుకుంటూ వెళదాం. హౌ మెనీ చాప్టర్స్ ఆర్ దేర్ ఇన్ జాన్? 21 chapters, right? 21 chapters in John, and then there are verses, 879 verses. ఇది మనం దాదాపుగా ఒక 2 గంటలు కూర్చుంటే చదివేసేయచ్చు యోహాను సువార్తని. దాదాపు 1:45 నుంచి 2 గంటలు, 2:30 లోపుగా మనం యోహాను సువార్తని చక్కగా చదవగలిగేటువంటి పుస్తకంగా ఉంది. దీన్ని ఎవరు రాశారు? యాజ్ ద నేమ్ సజెస్ట్స్, జాన్. బైబిల్లో చాలామంది యోహాన్లు ఉన్నారు. యోహాన్ ఎవరు? చిన్నతనంలో యోహాను సువార్తని చదవడం ప్రారంభించినప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను వెంటనే కనపడతాడు. అది చూసి ఏ యోహాను మాట్లాడుతున్నాడు అని తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది నాకు. సన్ ఆఫ్ జెబదీ యోహాను మనకి అపోస్తలుడైన యోహానుగా మనం చెప్పుకుంటాం. 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి అపోస్తలుడైన యోహాను. ఆయనకి ఇంకో పేరు పెట్టుకుంటాడు ఆయన దీనిలో. ఏంటిది? యేసుక్రీస్తు బాగా ప్రేమించినటువంటి
శిష్యుడు అని చెప్పుకుంటాడు. ద డిసైపుల్ హూమ్ జీసస్ లవ్డ్. నేను యేసుని ఎక్కువగా ప్రేమిస్తున్నాను అన్నది కాదు, యేసు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని ఆయన ప్రేమను తన గురించి వర్ణించుకునేటువంటి వివరణ మనం దీనిలో చూస్తుంటాం. అండ్ దెన్ డేట్, ఇట్స్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ గాస్పల్స్గా చెప్పుకుంటాం. 85వ క్రీస్తు శకం 85వ సంవత్సరం నుంచి 95వ సంవత్సరం వరకు ఈ మధ్యకాలంలో ఇది రాయబడి ఉండొచ్చు. దాదాపుగా ఎఫెస్ పట్టణంలో నుంచి రాసుంటాడు అని కూడా చెప్పుకుంటుంటాం. ఇది ఇంతకుముందు నేను మెన్షన్ చేసినట్టుగా AD 70 యెరూషలేము కాల్చివేయబడేటువంటి సమయం, కాల్చిబడినటువంటి సమయం ఆ నగరం. దాని తరువాత కాలంలో ఇది రాయబడిందిగా చెప్పుకుంటాం. సో మిగతా సువార్తలు అరౌండ్ దట్ టైం అది రాయబడితే, ముందుగా కొంచెం అటు ఇటుగా రాయబడితే, ఇది అదంతా సద్దుమడిగిన తరువాత ఇది విపులంగా రాయబడినటువంటి సువార్తగా మనం చెప్పుకుంటాం. ఇది ఎవరికి రాశాడు ఈయన? ఎవరికి రాశాడు? వైడర్ ఆడియన్స్కి రాశాడు, ఒక పర్టికులర్ సెక్ట్కి కాదు. మత్తయి సువార్త ఎవరికి రాశాడని చెప్పుకుంటాం? యూదులకు రాశాడు. మార్కు సువార్త ఎవరికి రాశాడు? బహుశా గ్రీక్స్కి రాసుంటాడని చెప్పుకుంటాం. లూకా సువార్త రోమియోల కోసం రాశాడని చెప్పుకుంటాం. అంటే ఆ కాలంలో ఉన్నటువంటి వారికి అది వివరణ చేస్తూ రాశాడని చెప్పుకున్నాం. నా యోహాను సువార్త సమస్త మానవాళి కోసం ఇది రాశాడు, నాట్ వన్ లోకల్ కాంగ్రిగేషన్ కోసం అయితే కాదు అన్న విషయాన్ని మనం గుర్తించవచ్చు. సో దట్ ఈస్ వై బైబిల్ ఎక్కడ చదవడం ప్రారంభించాలి అని ఎవరన్నా అడిగితే స్టార్ట్ విత్ జాన్ అని చెప్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారి గురించినటువంటి వివరణ చాలా స్పష్టంగా అందరూ అర్థమయ్యేటువంటి విధానంలో ఇది ప్రజెంట్ చేయబడింది. దాన్ని మనం గుర్తించితే చాలా చక్కగా ఈ సువార్తను మనం అర్థం చేసుకోగలుగుతాం. దీని కీ ఫోకస్ ద సన్ ఆఫ్ గాడ్, యేసుక్రీస్తు వారిని దేవుని కుమారునిగా, మరొక మాటలో చెప్తే సాక్షాత్తు దేవునిగా ప్రజెంట్ చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సువార్తగా యోహాను సువార్తను మనం చెప్పుకుంటాం. ఆర్ యు రెడీ టు లెర్న్ మోర్? ఎస్, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? యా. ఇది ఏ టైంలో, ఏ సెట్టింగ్లో రాయబడింది అని అంటే, యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించారు మనిషిగా అని మనం చెప్పుకుంటాం. ఆ చివరి 3.5 సంవత్సరాల యొక్క కాలం మీద ఎక్కువగా ఎంఫసిస్ చేసి ఈ సువార్త వ్రాయబడింది. అందుకే దీనిలో ఆయనకు జననం గురించి, ఆ వృత్తాంతం గురించినటువంటి విషయాలు మనం ఎక్కువగా చూడం. ఈ 3 సంవత్సరాల కాలంలో ఆయన పరిచర్య జీవితంలో జరిగినటువంటి వాటిల్లో కొన్ని హైలైట్స్ని మరి యోహాను గారు ప్రజెంట్ చేయడం మనం దీనిలో చూస్తాం. అండ్ ప్రాముఖ్యమైనటువంటి భాగాలు, ల్యాండ్ ఎక్కడ, ఆ జియోగ్రఫికల్ లొకేషన్స్లో అంటే ఎక్కువగా యూదయ ప్రాంతంలోను అలానే సమరయ ప్రాంతాల్లోనూ ఆయన చేసినటువంటి పరిచర్యను ఎక్కువగా యోహాను గారు వివరించడం జరుగుతుంది. యూదయ, సమరయ ప్రాంతాలు. ఇది 3 సంవత్సరాలుగా మనం చెప్పుకోవడానికి ఒక కారణం ఏంటంటే, మిగతావి చూపించిన దానికంటే చాలా వివిడ్గా పస్కా పండుగ గురించి చూపిస్తుంది. ఇది పస్కా పండుగ అంటే ఒకటి కాదు, దాదాపుగా 3 పస్కా పండుగలైనా మనం దీనిలో చూస్తాం. ఆయన 3 సార్లు పస్కా పండుగల్ని సెలబ్రేట్ చేసుకునే విధానాన్ని యోహాను చూపించినంత వివరంగా మిగతా సువార్తలు చూపించవు. ఇది ఏ సమయానికి వెళ్ళాడు, ఏ ఇయర్లో అక్కడ ఉన్నాడు అని చెప్పడం కష్టంగా ఉంటుంది. కానీ యోహాను గారు వివరించిన విధానం మాత్రం 3 డిఫరెంట్ టైమ్స్ ఆ పస్కా ఆయన సెలబ్రేట్ చేసుకున్నట్టుగా మనం దానిలో చూడడం జరుగుతుంది. సో దట్స్ ది టైమ్ అండ్ సెట్టింగ్. ఈ పుస్తకాన్ని ఎందుకు రాశాడు అనే దాని గురించి, పర్పస్ గురించి మనం వచనాన్ని చదువుకుందాం. 20వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడిను. దేనికి రాయబడింది అంటే అండి, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు. ఈయన దేవుని కుమారుడు, మీరందరూ వెతికేటువంటి రక్షకుడు, మెస్సాయగా వచ్చిన ఆయన. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసే క్రీస్తు అనేటువంటి విషయాన్ని ప్రకటన చేయడానికి. ఇంకొకటి, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇది వ్రాయబడిను. రిసీవ్ లైఫ్ ఇన్ హిస్ నేమ్. ఆయన నామం యందు జీవాన్ని పొందాలని ఇది ఇవ్వబడింది.
సో యోహాను సువార్త ఎందుకు రాశారు అని అంటే యేసే క్రీస్తు అని ప్రకటన చేయడానికి, అలానే ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి జీవము కలుగుతుంది అనే విషయాన్ని ప్రకటించడం కోసం యోహాను సువార్తను వ్రాయబడినట్టు మనం దీనిలో చూస్తాం. అండ్ ఆయన చేసిన ప్రతి విషయాన్ని ఇక్కడ ప్రకటన చేయడానికి ఆయన రాయలేదని 30వ వచనం చెప్తాడు. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. వాటన్నిటిని నేను రాయలేదు, కానీ దీని యొక్క ఉద్దేశం మాత్రం ఇది అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈయన వివరిస్తాడు. చివరి వచనం 21వ అధ్యాయం చివరి వచనం ఈ సువార్తలో ఆయన ఏం చెప్తాడంటే, యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఆయన చేసినవి చాలా విస్తృతంగా ఉన్నాయి అనే వివరణ ఆయన చెప్తూ, వాటిని మనం అన్ని వర్ణించడానికి కుదరదండి అని చెప్పడానికి ఆయన ఈ యొక్క పదాలను వాడాడని మనం చెప్పుకుంటాం. వాటిలో కొన్నిటిని మాత్రమే యేసు ఎవరు, ఆయన క్రీస్తు ఎలా అయ్యాడు అనే విషయం గురించి వివరించడానికి, ఆయన యందు విశ్వాసం ఉంచితే ఏ విధంగా మనం రక్షించబడతాం, జీవాన్ని కలిగి ఉంటాం అనే విషయాన్ని వివరించడానికి యోహాను తన యొక్క సువార్తను రాసినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త గురించి మనం ఫేమస్గా చెప్పుకునే బైబిల్ వచనాలు ఏంటి, వాటిని కూడా కొన్నిటిని మనం చూద్దాం. జాన్ 3:16, యోహాను 3:16 ఏంటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఇంకా జాన్ 1:1, ఇంకా 14:6 ఏంటి? నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారానే తండ్రి వద్దకు మార్గం. చాప్టర్ 15:7 ఏంటి? నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే నే కానీ మీరు ఏది అడిగినను ఇంకొకటి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేస్తే మీరు నా స్నేహితులు అవుతారు. సో అనేకమైనటువంటి చాలా ఫేమస్గా, రూటెడ్గా, థియలాజికల్గా చాలా విషయాలు మనకి అర్థం చేసుకునేటువంటి విధానంలో పొందుపరిచినటువంటి సువార్తగా దీన్ని మనం చెప్పుకుంటాం. ఈ పుస్తకాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేసే విధానాన్ని మనం ప్రయత్నం చేద్దాం. ఈ పుస్తకాన్ని క్లాసిక్గా 2గా డివైడ్ చేస్తారు, 2గా డివైడ్ చేస్తాం. ఈ గ్రంథంలో 2 పుస్తకాలు అన్నట్టుగా చెప్పుకుంటాం. యోహాను సువార్త అనే గ్రంథంలో 2 పుస్తకాలు అని చెప్తాం. మొదటి 12 అధ్యాయాలు బుక్ ఆఫ్ సైన్స్ అని చెప్పుకుంటాం. బుక్ ఆఫ్ సైన్స్. సైన్స్ అంటే సూచక క్రియలు. ఆయన చేసినటువంటి సూచక క్రియల గ్రంథంగా, సూచక క్రియల పుస్తకంగా మనం మొదటి 12 అధ్యాయాలని చెప్పుకుంటాం. రెండవ భాగం బుక్ ఆఫ్ గ్లోరీ, ఆయన యొక్క మహిమ, ఆయన ఏ విధంగా మహిమాన్వితుడయ్యాడు, ఆయన శ్రమల పాలైన తర్వాత మహిమను ఎలా పొందుకున్నాడు అనే దానికి సంబంధించిన వివరణ ఇస్తూ బుక్ ఆఫ్ గ్లోరీగా 2వ భాగాన్ని మనం చెప్పుకుంటాం. 13వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు. ఈ బుక్ మనకి యేసుక్రీస్తు వారు ద సన్ ఆఫ్ గాడ్గా మనకు ప్రకటన చేస్తుంది. 21 అధ్యాయాలని కూడా మనం 2గా డివైడ్ చేస్తున్నాం. మొదటి 12 అధ్యాయాలు ఆయన సూచక క్రియల యొక్క పుస్తకంగాను, తరువాతి 13 నుండి 21 వరకు వచ్చినటువంటి అధ్యాయాలని ఆయన మహిమను చూపించేటువంటి అధ్యాయాలుగా మనం చెప్పుకుంటాం. ఈ సూచక క్రియలు మనకు ఆయన యొక్క ఐడెంటిటీని మనం చూపిస్తాయి. ఇది మనిషి చేయగలిగింది కాదే, ఇది మానవుని యొక్క చిత్తంలో లేదు, మానవుని యొక్క వలన అయ్యేది కాదు, ఇది అసాధ్యం అనేటువంటి విషయాలను ఆయన ఎలా సాధ్యపరుస్తాడని చూపిస్తూ ఆయన ఎవరో వివరిస్తున్నాయి ఈ సూచక్రియలు. అలానే 2వ సెక్షన్ గ్లోరీ కమ్స్ త్రూ ద క్రాస్, సిలువ ద్వారా వచ్చేటువంటి మహిమను 2వ సెక్షన్ మనకి చూపిస్తుంది. నౌ దిస్ ఈజ్ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇది మనం జస్ట్ అలా గుర్తుపెట్టుకోవడం కోసం దీన్ని నేను వివరిస్తున్నాను. ఆయన యొక్క సైన్స్ని అర్థం చేసుకోవడానికి మొదటి 12 అధ్యాయాలను మనం విపులంగా చూస్తే ఆయన ఎలాంటి వాడు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఎంత గొప్పవాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. 2వ సెక్షన్లో ఆయన శ్రమల ద్వారా మహిమను ఎలా పొందుకున్నాడు, ఆ యొక్క ట్రావెల్, ఆ జర్నీ ఎలా జరిగింది
అనే దాని గురించి మనం నేర్చుకుంటాం. నా వీటన్నిటిలో ఈ పుస్తకం మొత్తంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను అర్థం చేసుకుందాం. దేర్ ఆర్ 3 లిస్ట్స్, 3 లిస్ట్స్ నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. వాటిలో ప్రతి దానిలో 7 విషయాలను మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇది యోహాను సువార్తను మనం గుర్తుపెట్టుకోవడానికి ఈ లిస్ట్స్ మనకి ఉపయోగపడతాయి. మొదటి లిస్ట్ మనకు 7 సైన్స్ గురించి చూపిస్తుంది. 7 సూచక క్రియలు, ఆయన చేసినటువంటి 7 సూచక క్రియలు. మనం ఈ 7 సూచక్రియల గురించి బైబిల్ స్టడీ చేస్తూ ఉంటాం మనకు ట్రైనింగ్స్లో. 7 సూచక్రియలు మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాటిలో మొదటిది వాటర్ టు వైన్, నీటిని ద్రాక్షారసంగా చేసినటువంటి సూచక క్రియను మనం చూస్తున్నాం. రెండవది హీలింగ్ ది అఫీషియల్ సన్. వాటర్ టు వైన్ యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు చూస్తాం. రెండవది అక్కడ ఉన్నటువంటి అఫీషియల్ సన్ని ఆయన స్వస్థపరచడం మనం చూస్తాం. అధికారి యొక్క కుమారుని స్వస్థత యోహాను సువార్త 4వ అధ్యాయం 46వ వచనం నుండి 54వ వచనం వరకు. మూడవది హీలింగ్ ఎట్ బెతెస్దా కోనేటి వద్ద యేసుక్రీస్తు వారు స్వస్థపరిచినటువంటి ఆ వ్యక్తి యొక్క వృత్తాంతాన్ని మనం యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి 15వ వచనం వరకు చూస్తాం. నాలుగవది ఫీడింగ్ ది 5,000, 5,000 మందికి ఆయన ఆహారాన్ని ఇచ్చినటువంటి వృత్తాంతాన్ని యోహాను సువార్త 6వ అధ్యాయం 14 వచనాల్లో దాన్ని మనం చూస్తాం. ఐదవది వాకింగ్ ఆన్ వాటర్, నీటి మీద నడుచుట. యోహాను సువార్త 6వ అధ్యాయం 16 నుండి 21వ వచనం వరకు దాన్ని చదువుతాం. ఆరవది హీలింగ్ ది మ్యాన్ బోర్న్ బ్లైండ్, పుట్టుకతోటే పుట్టుగ్రుడ్డివాడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన స్వస్థపరచడాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. ఏడవదిగా రైజింగ్ లాజరస్, లాజరును తిరిగి లేపడాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 44వ వచనం వరకు. ఇంకా మిగతా సైన్స్ని మనం చూస్తాం ఈ సువార్తలో. బట్ ఈ 7ని మనం ప్రధానమైనటువంటి సైన్స్ గాను, ఆయన యొక్క దైవత్వాన్ని వివరించేటువంటి సైన్స్ గాను మనం వీటిని చూస్తాం. ఏంటి 7 చెప్పడానికి ప్రయత్నిద్దాం. మొదటిది ఏంటి? వాటర్ టు వైన్ అంటే నీటిని ద్రాక్షారసం చేయడం. రెండవది అధికారి కుమారుణ్ణి స్వస్థపరచడం. మూడవది బెతెస్దా కోనేటి వద్ద పడి ఉన్నటువంటి వారిని స్వస్థపరచడం. నాలుగవది 5,000 మందికి ఆహారాన్ని ఇవ్వడం. ఐదవది నీటి మీద నడవడం. ఆరవది హీలింగ్ ద మ్యాన్ బోర్న్ బ్లైండ్, పుట్టుకతోటే గురుడ్డివానిగా ఉన్నటువంటి వారిని స్వస్థపరచడం. ఏడవది లాజరును లేపడం. ఇది కళ్ళు మూసుకొని చెప్పడానికి ప్రయత్నించండి. మన ఈ పుస్తకాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. నెంబర్ 1 నీటిని ద్రాక్షారసంగా మార్చడం. రెండవది అఫీషియల్ సన్, అధికారి యొక్క కుమారుని స్వస్థపరచడం. మూడవది బెతెస్దా కోనేటి వద్ద ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరచడం. తర్వాత నాలుగవది 5,000 మందికి ఆహారాన్ని ఇవ్వడం. ఐదవది నీటి మీద నడవడం. ఆరవది పుట్టుగుడ్డి వారిని స్వస్థపరచడం. ఏడవది లాజరును తిరిగి లేపడం. 7 ప్రధానమైనటువంటి ఆ సూచక క్రియల ద్వారా మనం యేసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఒక్కొక్క సూచక క్రియ గురించి మనం పెద్ద ప్రసంగాలను కూడా మనం చేసుకొని వాటిలో అనేకమైన గూఢమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. నీటిని ద్రాక్షారసంగా మార్చగలిగింది కేవలం దేవుడు మాత్రమే. మనిషి చేయగలిగింది మ్యాజిక్లు, వాటన్నిటికీ ఏదో ఒకటి ఉంటాయి వెనక ప్రిపరేషన్లు. ఈయన దానికి ప్రిపరేషన్లు ఏమి లేవు. ఈయన దానికి మ్యాజిషియన్గా ఈయన చేసింది ఏమి లేదు. ఈయన మాటలో ఉన్నటువంటి శక్తిని మనం దానిలో చూస్తున్నాం. రెండవది అఫీషియల్ సన్ని ఆయన స్వస్థపరిచే విధానాన్ని మనం చూస్తాం. ఆయన మాట చెప్తే చాలు అక్కడ కార్యాన్ని జరగడం మనం చూస్తాం. హీలింగ్ ఎట్ బెతెస్దా కోనేటి వద్ద ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు బాగుపడాలనుకుంటున్నావా, ఆయన వెంటనే తను బాగు చేసిన విధానాన్ని మనం చూస్తాం. నీ పరుపును ఎత్తుకొని వెళ్ళు. అంతవరకు ఎవరు స్వస్థపరచలేనటువంటి ఒక వ్యక్తిని ఆయన స్వస్థపరచడం. 5,000 మందికి ఆహారాన్ని ఇవ్వడం. ఇది ఎప్పుడు కని విని ఎరుగినటువంటి విషయం. ఉన్న వాటినే మల్టిప్లై చేసి అందరికీ అనుగ్రహించడం. నీటి మీద నడవడం. తనతో పాటు ఉన్న వాళ్ళే భూతం అని అనుకున్నారు. బట్ ఆయన అయితే నీటి మీద నడిచి తన దైవత్వాన్ని ఆయన చూపించాడు.
హీలింగ్ ద మ్యాన్ బార్న్ బ్లైండ్. ఆ పుట్టుగురుడ్డి వాడిని స్వస్థపరిస్తే వాళ్ళు అన్నారు, మనుషులు పుట్టినప్పుడు నుంచి ఎప్పుడైనా జరిగింది ఇలాంటిది? ఏదో మధ్యలో కళ్ళు పోయాయి అంటే ఏదైనా వైద్యం వాడి బాగు చేయొచ్చేమో, పుట్టుకతోటే కళ్ళు లేకుండా వస్తే ఎలా చేస్తారు? ఆయన తన యొక్క మహిమను వివరించుకున్నాడు. 7వదిగా లాజరును ఆయన తిరిగి లేపడం. చనిపోయిన వెంటనే కాదు కదా, 3 రోజుల తర్వాత అప్పుడు లాజరు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సమాధిలో కుళ్ళిపోతున్నటువంటి ఆ యొక్క దేహాన్ని పిలిస్తే ప్రాణంతో లేచి వచ్చినటువంటి వృత్తాంతాన్ని మనం చదువుతాం. దేవుడు ఎంత గొప్పవాడో మన మధ్యలోనికి ఆయన వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నటువంటి విషయాన్ని యోహాను సువార్తలో చాలా స్పష్టంగా మనం చదువుతాం. 7 signs. Now let us understand 7 I am statements. ఇంతకుముందు మనం ఒక సిరీస్ చేసాం, I am statements. నా దీనిలో డైరెక్ట్ I am statements కొన్ని ఉన్నాయి. అవి కాకుండా మెటఫారికల్గా వివరించబడినటువంటి 7 I am statements గురించి మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. నెంబర్ 1, I am the bread of life. జీవాహారమును నేనే. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. 2వది, I am the light of the world. లోకమునకు నేను వెలుగును. 8వ అధ్యాయం 12వ వచనం. 3వది, I am the door of the sheep. గొర్రెల ద్వారమును నేను. 10వ అధ్యాయం 7వ వచనం. I am the good shepherd. నేను మంచి కాపరిని. 10వ అధ్యాయం 11వ వచనం. I am the resurrection and the life. పునరుద్ధానమును జీవమును నేనే. 11వ అధ్యాయం 25వ వచనం. I am the way, the truth and the life. నేనే జీవమును, మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. 14వ అధ్యాయం 6వ వచనం. చివరిగా I am the true vine. నేను నిజమైన ద్రాక్షవల్లిని. 15వ అధ్యాయం 1వ వచనం. జీవాహారాన్ని నేను, లోకానికి వెలుగును నేను, గొర్రెలకు ద్వారాన్ని నేను, గొర్రెల కాపరిని నేను, పునరుద్ధానమును జీవమునై ఉన్నాను, మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నేను ట్రూ వైన్. ఈ 7 స్టేట్మెంట్స్ కూడా నేను దేవుణ్ణి అని ఆయన చెప్పేటువంటి విషయాన్ని ఇవి మనకు చూపిస్తున్నాయి. మోషేతోటి దేవుడు మాట్లాడినప్పుడు మోషే దేవుడిని అడుగుతాడు, నీ పేరేంటో చెప్పు ప్రభువా అని. నీ పేరేంటో చెప్పండి నాకు. ఇప్పుడు ఆయన అంటాడు, నేను ఉన్నవాడిని, ఐ యామ్. నా పేరు మారదు. ఎవరన్నా మరణించినటువంటి వారి గురించి ఏం చెప్తామంటే హీ వాజ్ గుడ్, షీ వాజ్ గుడ్, షీ వాజ్ ఆర్ హీ వాజ్ అని మాట్లాడతాం. అంటే అప్పట్లో ఉన్నవారు అని చెప్పుకుంటాం. నీకు ఒక వ్యక్తి జన్మించబోతున్నాడంటే యూ విల్ హ్యావ్ అ గ్రేట్ సన్, యూ విల్ హ్యావ్ అ గ్రేట్ డాటర్, యూ విల్ హ్యావ్ గ్రేట్ చిల్డ్రన్ అని చెప్పుకుంటాం. యూ విల్ హ్యావ్ దెమ్, దే ఆర్ నాట్ ఎగ్జిస్టెంట్. యూ మే హ్యావ్ దెమ్, యూ విల్ హ్యావ్ దెమ్. రైట్ నా ఉన్న వాళ్ళని ఐ యామ్ నౌ, ఐ యామ్ ప్రెజెంట్. దెన్ విల్ సే ఐ యామ్ చైల్డ్, ఐ యామ్ యంగ్, ఐ యామ్ ఇన్ ద మిడిల్ ఏజ్డ్, ఐ యామ్ ఓల్డ్, ఐ యామ్ గెటింగ్ ఓల్డ్. ఇలా మనం మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాం. వీఆర్ సెయింగ్ దట్ ఐ యామ్కి ఎండింగ్ వచ్చేస్తుంది అని. బట్ విత్ గాడ్ దేర్ ఇస్ నో ఎండింగ్. ఐ యామ్ అని మోషేతో చెప్పినటువంటి దేవుడు ఈ రోజుకి కూడా ఐ యామ్ అనే చెప్తాడు తన పేరు. ఆయన ఆద్యాంతములు లేనటువంటి వాడుగా ఉన్నాడు అని మనం చెప్పుకుంటాం. యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు ఆయన తన గురించి మాట్లాడిన విషయం కూడా అదే విధంగా చెప్తాడు. నేను జీవాహారమునై ఉన్నాను అని ఆయన చెప్తే, నేను ఎల్లప్పుడూ జీవాహారంగానే ఉన్నాను అనే విషయాన్ని ఆయన చెప్తాడు. వీటిలో ప్రతి స్టేట్మెంట్ కూడా ఆయన దైవత్వాన్ని మనకు వివరిస్తుంది. వాటిని మనం ధ్యానించడం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. థర్డ్ లిస్ట్ ఇస్ 7 విట్నెసెస్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ విషయాలని మనం ఎట్లాగా గమనించాలి, దానికి సాక్షులు ఎవరు అనే దాని గురించి చూసుకుంటే యోహాను సువార్తలో మనం చదువుతాం. మొదటి సాక్షిగా జాన్ ద బ్యాప్టిస్ట్, బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి చదువుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు మనం చూస్తే ఆయన చెప్తాడు, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. మొదటి సాక్షిగా మనం
బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని మనం చూస్తాం. రెండవ సాక్షి తండ్రి అయిన దేవుడు. 5వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుదాం. 5వ అధ్యాయము 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. నన్ను పంపిన తండ్రి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ నెంబర్ 3, లేఖనములు 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. లేఖనములన్నిటినీ కూడా పరిశోధించమని ఆయన చెప్తున్నాడు. అక్కడ పరిశోధించండి అని చెప్తాడు. పరిశోధించండి, అవి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. 4వదిగా ఆయన యొక్క పనులు సాక్ష్యం ఇస్తున్నాయి. 5వ అధ్యాయం 36వ వచనం. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. నేను చేసే పనులను చూస్తే మీకు అర్థమవుతుంది. ఇందాక మనం సైన్స్ గురించి మాట్లాడుకున్నాం, సైన్స్ అండ్ వండర్స్. ఆయన చేసినటువంటి ఆ యొక్క సూచక్రియలు చూస్తే మనకు అర్థమవుతుంది అవన్నీ ఈయన ఎలాంటి వాడో అనే విషయాల్ని ధృవీకరిస్తూ వచ్చాయి. అలాంటి సూచక్రియలు జరిగిన ప్రతిసారి వాళ్ళందరూ ఈయన ఎలాంటి వాడో అని భయపడ్డం మనం చూస్తాం. ఆయన విశ్వాసవంతులు మనం చూస్తాం. దేవుడు గొప్ప కార్యాలు మన మధ్యలో చేస్తున్నాడు అని వారు గమనించడం మనం చదువుతాం. ఆ కార్యాలు ఆయనను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. 5వది సమరిటన్ విమెన్, ఆ సమరయ స్త్రీ ఇచ్చినటువంటి సాక్ష్యం. 39వ వచనం 4వ అధ్యాయం. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమె ఒక సాక్షిగా నేను చేసినవన్నీ ఈయన నాతో చెప్పాడు అని ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం దీనిలో చూస్తున్నాం. 15వ అధ్యాయం 27వ వచనం 6వదిగా ఆయన యొక్క శిష్యులు ఆయనకు సాక్షులుగా ఏ విధంగా ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. 15వ అధ్యాయం 27. మీరు మొదట నుండి నా యుద్ధం ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తురు. అందుకే సువార్తలు వ్రాయబడినప్పుడు, మిగతా పుస్తకాలు వ్రాయబడినప్పుడు వాళ్ళు చెప్తుంటారు, మేము దేన్ని గురించి చూచామో, దేన్ని విన్నామో, దేన్ని తాకామో వాటి గురించి మేము చెప్తున్నాము, వాటి గురించి మేము రాస్తున్నాము అని చెప్పాడు. ఆ రోజున మీరు మొదటి నుంచి నాతో ఉన్నారు కదా, నా గురించి మీరే సాక్ష్యం ఇస్తారు అన్న విషయాన్ని తన శిష్యులకు తెలియజేశారు. 7వదిగా ఆత్మ సాక్ష్యం ఇవ్వడాన్ని మనం చదువుతాం. 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, ఉత్తరవాది అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. పరిశుద్ధాత్ముడు, ఆదరణకర్త యేసుక్రీస్తు వారిని మనకు పరిచయం చేస్తూ ఆయన గురించినటువంటి సాక్ష్యాన్ని మనకిస్తాడు. మనం అర్థం చేసుకునే విధానంలో ఆయన ఏమై ఉన్నాడో, యేసుక్రీస్తు వారు ఎలాంటి వ్యక్తో మనకు వివరించడం దేవుని యొక్క ఆత్మ పని అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు మనతో చెప్తున్నారు. యోహాను సువార్త అనగానే మనకు 7 సైన్స్, 7 ఐయామ్ స్టేట్మెంట్స్, అలానే 7 విట్నెసెస్. వీటిని మనం గుర్తుపెట్టుకోవచ్చు. యోహాను సువార్తను ఎన్ని భాగాలుగా డివైడ్ చేసాం? 2. మొదటి భాగాన్ని ఏమన్నాం? సూచక క్రియల పుస్తకం. రెండవ భాగాన్ని ఏమన్నాం? మహిమను చూపించే పుస్తకంగా చెప్పుకున్నాం. అయితే ఈ పుస్తకంలో ఏమేమి ఉన్నాయి అని మనం గుర్తించేటప్పుడు ఇటువంటి డివిజన్ మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనే దాన్ని ప్రయత్నం చేసినప్పుడు ఐ వాంటెడ్ టు ఫైండ్ అ థీమ్. సో జనరల్గా నేను మీకు ఎప్పుడైనా ఒక పుస్తకాన్ని చదివినప్పుడు, చిన్న పుస్తకాలు ప్రాముఖ్యంగా చదివినప్పుడు వెంటనే దానిలో ఏ పదాలు ఎక్కువగా వాడబడ్డాయి అని అడుగుతూ ఉంటాను. అదే క్వశ్చన్ యోహాను సువార్తకు వేసినప్పుడు ఎన్నిసార్లు కొన్ని పదాలు వాడబడ్డాయి అనే దాన్ని చూస్తే బిలీవ్ అనే పదం, నమ్మండి, విశ్వసించండి అనే పదం దాదాపుగా 98 సార్లు వాడబడింది యోహాను సువార్తలో. 98 సార్లు నన్ను నమ్మండి, విశ్వసించండి, మీరు విశ్వసిస్తే దేవుని కార్యాలు చూస్తారు. ఆ నమ్మడం గురించి బిలీవ్ అనే మాట 98 సార్లు చూస్తాం. రెండవదిగా వరల్డ్, లోకము అనే పదం 78 సార్లు కనపడుతుంది యోహాను సువార్తలో. లవ్, ప్రేమ అనేటువంటి పదం 57 సార్లు కనబడుతుంది. విట్నెస్ ఆర్ టెస్టిఫై, సాక్ష్యము లేకపోతే సాక్ష్యం ఇవ్వడం అనేటువంటి పదం ఓవర్ 40 టైమ్స్ మనకు కనబడుతున్నాయి. చివరిగా లైఫ్,
జీవితం, జీవం అనేటువంటి పదం 36 సార్లు కనబడుతుంది. ఎక్కువ శాతం కనబడేటువంటి పదాలను మనం అర్థం చేసుకోవడం వలన ఆ పుస్తకం వాటి గురించి ఏం మాట్లాడుతుందో మనం తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఈరోజు మన డివిజన్లో భాగంగా మొదటి ఆ పదాన్ని తీసుకొని మరికొన్ని విషయాలను మనం గుర్తుపెట్టుకోవడం కోసం దీన్ని వాడుకుందాం. ఐ వాంటెడ్ టు యూజ్ బిలీవ్ అనేటువంటి పదాన్ని ఒక యాక్రోనిమ్గా వాడుకొని దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయబోతున్నాం. BELIEVE. ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 7 letters. ఈ 7 letters నుంచి యోహాను సువార్తను ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించబోతున్నాం. B stands for బిఫోర్ క్రియేషన్. యోహాను సువార్త మొదటి అధ్యాయం. సువార్త ఎక్కడ ప్రారంభమవుతుంది అనంటే క్రియేషన్కు పూర్వం నుంచి ప్రారంభమవుతుంది. ఆది యందు, క్రియేషన్ ఇంకా జరగక ముందుగానే అప్పటి నుంచి ప్రారంభమవుతున్నటువంటి విషయాన్ని యోహాను గారు మనకు మొదట్లో వివరించడం చూస్తాం. B stands for బిఫోర్ క్రియేషన్. E stands for ఎవిడెన్స్ త్రూ సైన్స్. 2వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు కానా వివాహం మొదలుకొని ఆ యొక్క అధికారి యొక్క కుమారుని స్వస్థపరచడం కూడా కావచ్చు, వీటిల్లో ఆయన యొక్క సైన్స్ గురించి మనం చూస్తాం. వాటి ద్వారా ఆయన దగ్గర ఉన్న శిష్యులు ఆయన మీద నమ్మకం ఉంచడానికి ప్రయత్నించారు. ఆ చుట్టుపక్కల ఉన్న జనం ఆయన్ని విశ్వసించడానికి అది ఉపయోగపడ్డాయి. ఎవిడెన్స్ త్రూ సైన్స్. L stands for లా ఛాలెంజ్డ్ బై లైఫ్. ధర్మశాస్త్రం ఈయన చేత ఛాలెంజ్ చేయబడుతుంది, సవాలుకరంగా ఉంటుంది. అదే విధంగానే మనం చదువుతాం యోహాను సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయాల వరకు, 7 అధ్యాయాల వరకు. I stands for ఐడెంటిటీ క్లారిఫైడ్. ఆయన యొక్క గుర్తింపు మనం చూస్తాం. ఆయన ఎవరు అనేటువంటి దాన్ని క్లారిఫై చేస్తూ ఉన్నటువంటి అంశాలను 8వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు మనం చూస్తాం. E stands for empty tomb anticipated. ఆ రోజు లాజరును ఆయన తిరిగి లేపడం మాత్రమే కాదు, పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే అని చెప్పి ఆ యొక్క ఎంప్టీ టూంబ్, ఆ యొక్క సమాధుల్లో ఎవరు ఉండరు అన్న విషయాన్ని ఆయన వివరించడాన్ని మనం చూస్తాం. V stands for victory through the cross. సిలువ ద్వారా వచ్చేటువంటి విజయాన్ని మనం చూస్తాం 18వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు. చివరిగా E stands for entrusted mission. ఆయన అప్పగించినటువంటి ఆ గొప్ప పనిని గురించి మనం చదువుతాం. There are 3 E's in it. Evidence through science, empty tomb, entrusted mission. ఈ పదాలు, ఈ బిలీఫ్ అనేటువంటి పదం ద్వారా మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే యోహాను సువార్తను ఎంతో కొంత క్రమంగా గుర్తుపెట్టుకోవడానికి అది మనకు ఉపయోగపడుతుంది అని నా ప్రయత్నం. వీటిలో ఒక్కొక్క దాని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చూసుకొని ఈరోజు మన యొక్క పాఠ్యాంశాన్ని మనం ముగించబోతున్నాం. ఎవ్రీబడీ సే బిలీవ్. ఎన్నిసార్లు రాయబడింది ఇది యోహాను సువార్తలో? 98 times దాదాపుగా ఇది ఆడబడింది. నమ్మండి, విశ్వసించండి. ఒక్కొక్క పదం గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుదాం. B stands for B stands for బిఫోర్ క్రియేషన్. ఏ అధ్యాయము? మొదటి అధ్యాయము. దాని గురించి మాట్లాడడం మనం చూస్తాం. దీనిలో కీవర్డ్స్గా మొదటి అధ్యాయము 14వ వచనం చదువుతాం. ఎవరైనా చదువుతారా? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. చాలండి. దేవుని యొక్క వాక్యం అన్నిటికీ ముందుగా ఉన్నటువంటిది, క్రియేషన్ కంటే ముందుగా ఉన్నటువంటిది, మనకు మనిషిగా దిగి రావడానికి గురించి ఈ యొక్క సెక్షన్ మనకు తెలియజేస్తుంది. దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 2-3 విషయాలను మనం త్వరగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయం, దేవుని యొక్క వాక్యం నిత్యము ఉండేటువంటిది, శాశ్వతమైనటువంటిది, ఇటర్నల్ వర్డ్. యేసుక్రీస్తు వారు ఎవరు అని మనం మాట్లాడితే ఆయన వాక్యమై ఉన్నాడు అని మనం వివరించుకుంటాం. ఆయన ఫుల్లీ గాడ్ అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ వాక్యము దేవుడై ఉండెను. మొదటి వచనంలో మనం చదువుతాం, వాక్యము దేవుడై ఉండెను. ఆయన వాక్యంగా ఉన్నాడు అన్న విషయాన్ని వివరిస్తూ ఉండెను అనే మాట అక్కడ ఎందుకు వాడబడుతుందంటే ఆయన మరలా భూమి మీదకి కూడా మనిషిగా వచ్చాడు కనుక.
ఒకప్పుడు దేవునిగానే ఉన్నటువంటి వ్యక్తే ఇప్పుడు మనిషిగా మన మధ్యలో ఉన్నాడు అనేటువంటి వివరణ మనం చూస్తున్నాం. ఫుల్లీ గాడ్, 100% జీసస్ ఇస్ గాడ్ అనే వివరణ యోహాను సువార్త 1వ అధ్యాయం మనకి ఇస్తుంది. క్రియేటర్ ఎంటర్స్ క్రియేషన్. సృష్టికర్త మన యొక్క సృష్టిలో భాగంగా ఆయన వచ్చి ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. 3వ వచనంలో మనం చదువుతాం కదా, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. సమస్తము ఆయన ద్వారానే కలిగాయి. కానీ ఇప్పుడు కలిగి ఉన్నటువంటి, ఆయన ద్వారా కలిగినటువంటి సృష్టిలో ఒక భాగంగా ఆయన దిగి రావడాన్ని ఈ అధ్యాయం మనకు పరిచయం చేస్తుంది. అలానే ఆయన యొక్క కృప, సత్యము మనకు ప్రత్యక్షపరచబడ్డాయి అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. 17వ వచనంలో మనం చదువుతాం, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఏమిస్తున్నాడు? కృపనిస్తున్నాడు, సత్యాన్ని ఇస్తున్నాడు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ లా గివింగ్ అండ్ లైఫ్ గివింగ్ అనే దాని గురించి మనం దీనిలో గమనించవచ్చు. లా మనకేమిస్తుంది, లైఫ్ మనకేమిస్తుంది. మన ధర్మశాస్త్రం గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఈ 3 విషయాలను మనం మొదటి సెక్షన్లో మనం గమనించడానికి ప్రయత్నిస్తున్నాం. దీనిలో మనం ఏం నేర్చుకోవాలి అనే దాని గురించి ఐ వాంట్ టు గివ్ యూ 2 applications. Anchor your faith in who Jesus is, not what he gives. ఆయన ఏమై ఉన్నాడు అన్న దాని మీద మన విశ్వాసం పెట్టుకొని ఉండడం చాలా అవసరం. మనకి ఆయన ఏమి ఇస్తాడు అనే దాని మీద కాదు. ఆయన దగ్గరకు మనం వచ్చినప్పుడు, దేవా నువ్వు ఎల్లప్పుడూ ఉన్నవాడివి, సమస్తము నీ ద్వారా కలిగాయి అనేటువంటి వాటిని మనం అర్థం చేసుకొని, నీ ద్వారా నాకు కృప పొందుకుంటున్నాను, నీ ద్వారా నాకు సత్యం అనుగ్రహించబడుతుంది, స్వతంత్రాన్ని పొందుకుంటున్నాను అనే విషయాన్ని మనం చూసుకోకుండా, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని కేవలం ఏదో జీనీలాగా దేవుణ్ణి ట్రీట్ చేస్తే కుదరదు. ఆయన ఏమై ఉన్నాడో మనం గుర్తించడం అవసరం. జీనీ స్టోరీ తెలుసు కదా మీకు. ఎన్ని కోరికలు అడగొచ్చట? 3 కోరికలు అడగవచ్చు. ఆ కోరికలు అడిగినప్పుడు ఎవరి గురించినటువంటి ఆలోచనతో కోరికలు అడుగుతారు? అడిగేవాని యొక్క సంతృప్తి మేరకు కోరికలు అడుగుతారు. కానీ జీని ఎలాంటిది, ఎందుకు, ఏంటి అనే దాని గురించి ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సిన నాకు ఇస్తే సరిపోతుంది. దేవుణ్ణి కూడా చాలా మంది అదే విధంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. నాకు కావాల్సిన దాన్ని దేవుడు ఇస్తే సరిపోతుందని కాదు. ఆయన ఏమై ఉన్నాడో మనం గుర్తించాలి. ఎందుకంటే దానిలోనే మనకు స్వతంత్రత అనేది ఇవ్వబడుతుంది. రీడ్ స్క్రిప్చర్ టు నో క్రైస్ట్, నాట్ ఓన్లీ ఫ్యాక్ట్స్. నా కళ్ళతో చూస్తే నేను నమ్ముతాను అన్నట్టుగా కాదు. దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, అది మనకు జీవాన్ని ఇస్తుంది. ఇందాక మనం చదివాం కదా, లేఖనముల్లో నేను కనబడతాను, చదవండి, పరిశోధించండి. సో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతగా చదవాలో ఆయన తనను తానే చెప్పుకుంటున్నాడు, నేనే వాక్యాన్ని. వాక్యం దగ్గరకు మనం వచ్చినప్పుడు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చినట్టుగా మనం గుర్తించుకోవాలని ఈ అధ్యాయం మనకు చాలా చక్కగా నొక్కి వక్కాణించడాన్ని మనం చూస్తాం. దీని గురించి అగస్టిన్ గారు ఈ మాట అన్నారు, క్రైస్ట్ డిడ్ నాట్ బిగిన్ టు బీ వెన్ హీ వాజ్ బోర్న్. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆయన జీవితం ప్రారంభం కాలేదు. ఆయన జీవితానికి ప్రారంభమే లేదు అన్న విషయాన్ని గుర్తించే విధంగా ఆయన ఈ మాట చెప్పడం జరిగింది. క్రైస్ట్ డిడ్ నాట్ బిగిన్ టు బీ వెన్ హీ వాజ్ బోర్న్. ఆయన జీవించడం అనేటువంటిది ఎల్లప్పుడూ ఉంది. ఆయన ముందు నుంచి ఉన్నవాడు, అన్నిటికంటే పూర్వం, దేవదూతల కంటే పూర్వం, అపవాది కంటే పూర్వం, ఎవ్వరూ ఊహించలేనంత పూర్వం. ఎలా సాధ్యం అని చెప్పడానికి మనకు ఊహ కూడా అందనటువంటి ఆరంభ రహితునిగా మనం ఆయన గురించి ఈ సెక్షన్లో మనం చదువుతాం. బి స్టాండ్స్ ఫర్ బిఫోర్ క్రియేషన్, సృష్టి కంటే ముందుగా ఉన్నటువంటి వాడు. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, ఈ స్టాండ్స్ ఫర్, వాట్ డస్ ఈ స్టాండ్ ఫర్? ఎవిడెన్స్ త్రూ సైన్స్. సూచక క్రియల ద్వారా ఆయన మనకి ఇచ్చినటువంటి ఎవిడెన్స్ని మనం చూస్తాం. దీనిలో భాగంగా మనం ఒక వచనాన్ని చదువుకుందాం కీవర్డ్స్గా. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనేందు విశ్వాసముంచిరి.
ఆయన చేసినటువంటి సూచక క్రియ, గలిలయలో ఆయన చేసినటువంటి మొదటి సూచక క్రియ గురించి ఇక్కడ రాయబడింది. ఆయన తన మహిమను బయలుపరిచాడు. సూచక్రియల ద్వారా ఆయన మహిమను బయలుపరిచాడు. అలా చేయడం వల్ల ఏమైంది? శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. చూసినటువంటి ఎవిడెన్స్ ద్వారా వారు విశ్వసించడం జరిగింది. ఆయన యొక్క సూచక్రియలు చూడడం ద్వారా విశ్వసించడం జరిగింది. చాలాసార్లు మనం కూడా మన యొక్క జీవితాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి ఆయన దగ్గరకు వస్తాం. నా జీవితంలో ఆయన సహాయం చేశాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నేను అడిగినప్పుడు దేవుడు ఇచ్చేశాడు అనేటువంటి ఎవిడెన్స్ని చూసుకొని ఆయన దగ్గరికి మనం రావడం జరుగుతుంది. యోహాను సువార్తలో అటువంటి ఎవిడెన్సెస్ని మనం చాలా వాటిని చూస్తాం. ఈ సెక్షన్లో 2వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు. కానాలో ఆయన చేసినటువంటి మొట్టమొదటి అద్భుతాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా 3వ అధ్యాయంలో మనకు నికోదేము అని ఆయన కనబడతాడు. యూదుల అధికారిగా ఉన్నటువంటి నికోదేము. ఆ నికోదేము ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నేను తిరిగి జన్మించాలి, నేను నిత్య జీవానికి వారసుడు కావాలి అని అంటే యేసుక్రీస్తు వారు అంటారు, నువ్వు తిరిగి జన్మించాలి అని. ఎలా తిరిగి జన్మిస్తాడు అనేటువంటి ఆ యొక్క డిస్కషన్ ఆయన అక్కడ మనకి చూపించడం ద్వారా ఒక వ్యక్తి నీళ్ల ద్వారా, ఆత్మ ద్వారా తిరిగి జన్మించాలన్నటువంటి విషయాన్ని ఆయన నొక్కి వక్కాణించడం మనం చూస్తాం. మూడవదిగా లివింగ్ వాటర్ ఫర్ ద సమరిటన్ ఉమెన్. 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీ దప్పికొని ఆవిడ బావి దగ్గరకు వస్తే, నేను ఎల్లప్పుడూ దప్పికొన్నటువంటి నీటిని నేను నీకు ఇస్తాను అని చెప్పేసి దప్పికొనకుండా ఉండే విధంగా ఆ నీటిని ఆవిడకు ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం ఆయన చూస్తాం. జీవజలాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఈ 2వ సెక్షన్లో, మొదటి సెక్షన్లో మనం ఏం గుర్తుపెట్టుకుంటున్నాం? ఎల్లప్పుడూ ఉన్నటువంటి దేవుని వాక్యము, ఆయన మన మధ్యలోనికి వచ్చినటువంటి విధంగా మనం గుర్తుపెట్టుకుంటున్నాం. క్రియేటర్ కేమ్ టు అస్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటున్నాం. కృపా సత్యములు మనకు వివరించబడ్డాయి అన్న విషయాన్ని మొదటి భాగంలో మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఈ 2వ భాగంలో మనం ఏం గుర్తుపెట్టుకుంటున్నాం? కొన్ని గుర్తుపెట్టుకోవడానికి సూచక్రియలు మనకు కనపడుతున్నాయి. ఏంటవి? కానాలో ఆయన చేసినటువంటి సూచక్రియ, నికోదేముతో ఆయన మాట్లాడినటువంటి మాటలు, సమరయ స్త్రీతో ఆయన మాట్లాడినటువంటి వృత్తాంతాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దీనిలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు, మనం కేవలం సూచక్రియలు మాత్రమే చూసి ఆనందించేసి వెళ్ళిపోయే వాళ్ళంగా ఉండకూడదు. దాని యొక్క అర్థాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఈయన ఎట్టివాడో, ఈయన ఎలాంటివాడో, ఈయన ద్వారా దేవుని యొక్క క్రియలు బయలుపడుతున్నాయి, ఇట్లాంటి మాటలు జనం అక్కడ మాట్లాడుకోవడం, ఆయన్ని వెంబడించడానికి ప్రయత్నించడం మనం చూస్తాం. మన జీవితంలో దేవుడు ఏదైనా చేసినప్పుడు, అబ్బా దేవుడు ఇది చేశాడు అని చెప్పి సాక్ష్యం చెప్పుకోవడం దగ్గర ఆగిపోయేటువంటి వారిగా మనం ఉండకూడదు. ఆ దేవుడు దీన్ని నాకు చేశాడు అని అంటే ఇంకా నేను ఆయన వెంబడించడానికి, ముందుకు సాగడానికి మనం ప్రయత్నించాలి. నా కోసం ఉన్నటువంటి దేవుణ్ణి అవసరం వచ్చినప్పుడే పలకరిస్తాను అనే అలవాటు నుంచి మనం తప్పుకొని మనం ఆయన అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. లెట్ ఎవిడెన్స్ లీడ్ యూ టు ట్రస్ట్, నాట్ క్యూరియాసిటీ. నీవేదైనా చూసినప్పుడు దేవుడు చేశాడు అని అన్నప్పుడు దాన్ని నమ్మకంతో మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఇది బాగుంది, మళ్ళీ ఇంకోసారి దేవుడు ఏం చేస్తాడో చూద్దాం, ఇంకోసారి దేవుడు ఏం చేస్తాడో చూద్దాం అనే క్యూరియాసిటీతో వెళ్ళడం కాదు. అది మనకు నమ్మకాన్ని కుదిరించాలి. అందుకే ఆయన కొన్నిసార్లు వాపోతూ చెప్తుంటాడు, ఇదిగో మీరు ఇంకా నమ్మలేదా, ఇన్ని చూశారు కదా, ఇంకా నమ్మలేదా. మత్తయి సువార్తలో మనం చదువుతాం, ఆయన అంటాడు, ఇదిగో యెరూషలేమా, మీ మధ్యలో నేను చేసినటువంటి కార్యాలను సొదొమ గొమొర్రాలో నేను చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో బాగుపడి ఉండేవాళ్ళు. నేను ఈ కార్యాలన్నీ ఎందుకు చేశాను? మీరు నమ్మాలని చేశాను. మన జీవితంలో దేవుడు చేసినటువంటి వాటిని బట్టి మనం నమ్మకాన్ని పెంచుకోవాలి, ఆయన మీద ఆధారపడడం పెంచుకోవాలి. ప్రతిసారి ఆయన ఏదో చేస్తే నమ్ముతానంటే అలా, ప్రతిసారి నన్ను నమ్మండి అని చెప్పాల్సిన అవసరం రాకూడదు. ఒక వ్యక్తిని మనం నమ్మినప్పుడు వారి యొక్క క్రియలను బట్టి మనం నమ్మడం చాలా అవసరం. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను చేసిన దాన్ని బట్టి నమ్మండి. ఆ క్రియలు చూస్తున్నారు కదా, నా మీద సాక్ష్యం ఇస్తున్నాయి కదా, నమ్మండి. ప్రతిసారి ఇంకో క్రియ చేస్తేనే నేను నమ్ముతాను అన్నట్టుగా మీరు ఉండకూడదు అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారి యొక్క సెక్షన్లో మనకు వివరిస్తున్నారు. ఐ వాంట్ టు గివ్ యు ఎ కోట్ ఫ్రమ్ సిఎస్ లూయిస్. మిరాకిల్స్ ఆర్ సైన్స్, నాట్ స్పెక్టకల్స్. స్పెక్టాకులర్గా ఉంది, అద్భుతంగా ఉంది అనేటట్టుగా కాదు. సూచక్రియలు ఆయన చేసినప్పుడు అవి సూచనగా ఉంది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఒక మార్గంగా మనకు ఇవ్వబడింది, ఒక గుర్తుగా మనకు ఇవ్వబడింది. దాన్ని మనం మార్క్ చేసుకోవాలి, దాన్ని గుర్తించాలి, దాని నుంచి మనం నేర్చుకోవాలి. అంతేగాని చూడడానికి బాగుంది అని చెప్పుకుంటే కుదరదు. మనం ఎగ్జిబిషన్కి వెళ్ళామనుకోండి, ఇది భలే ఉంది, అది బాగుంది అనేటువంటి దాని మీద మనం చేసేసుకుని మనం వెళ్ళిపోతాం అంతే. కానీ దాని మీద ఆధారపడడం అనేది కుదరదు. దేవుని మీద మాత్రం ఆధారపడడానికి ఆ సూచక్రియలు చేయబడ్డాయి.
అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈస్ ది సెకండ్ భాగం. మొదటి భాగాన్ని మనం అనుకున్నాం, బిఫోర్ ద క్రియేషన్ దేవుడు ఉన్నాడు, యేసు ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటున్నాం. రెండవది ఈ స్టాండ్స్ ఫర్ ఎవిడెన్స్ త్రూ సైన్స్. ఆ సూచక క్రియల ద్వారా ఆయనను మనం గుర్తించడం చాలా అవసరం అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, ఎల్. ఎల్ స్టాండ్స్ ఫర్ ఎనీ ఐడియా? లా. ధర్మశాస్త్రాన్ని ఆయన సవాలుకరంగా మాట్లాడడాన్ని మనం చూస్తాం. అక్కడ జరిగిన వృత్తాంతాలు అలాంటివి. కీవర్డ్స్గా 5వ అధ్యాయం 39 నుంచి 40 వచనాలను చదువుదాం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని చూపించి నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు, నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చట్లేదు అని చెప్పేసి వాళ్ళందరూ గగ్గోలు పెడుతుంటే యేసుక్రీస్తు వారి వార్త ఏమంటున్నారంటే, లేఖనాలు చూడండి. ఆయన ఇంకా అక్కడ ఉంటుంది, మన తెలుగు బైబిల్ ఏమని ఉంటుందంటే, పరిశోధించుచున్నారు అన్న దగ్గర నెంబర్ 1 వేసి ఉంటుంది, కింద రాయాల్సి ఉంటుంది, పరిశోధించండి, మీరు వెళ్ళి చూసుకోండి, అవి నా గురించే మాట్లాడుతున్నాయి అనే విషయాన్ని ఆయన ప్రకటిస్తాడు. కానీ నిజానికి దేవుడు మనకు వివరించకపోతే ఏది మనం అర్థం చేసుకోలేం. పౌలు గారు అనుకున్నారట సౌలుగా ఉన్నప్పుడు ఏమని, ఈయన దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు, యేసు గూర్చినటువంటి మార్గం వ్యతిరేకమైనటువంటి మార్గం అని చెప్పేసి పోరాటాన్ని ప్రారంభించాడు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే తనకు ప్రత్యక్షతనిచ్చాడో లేఖనములన్నీ చాలా వివరంగా తనకు అర్థం కావడం ప్రారంభమయ్యాయి. వాటిని ఎత్తి చూపించి ఇదిగో ఈయనే క్రీస్తు అని ప్రకటించడానికి తన జీవితాన్ని ఆయన పణంగా పెట్టడానికి నిర్ణయించుకునే విధంగా దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు తన వాక్యం ద్వారా. దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలని చూద్దాం. సబ్బాతు గురించినటువంటి వివాదం తలెత్తుతుంది. సబ్బాతు యూదులు, ఇశ్రాయేలీయులు దేవుని చేత 10 ఆజ్ఞల్లో ఆజ్ఞాపించబడినటువంటి ఒక ఆజ్ఞగా విశ్రాంతి దినాన్ని పాటించడం చేస్తుంటారు. విశ్రాంతి దినం చాలా రూల్స్ తోటి వస్తుంది. అది చాలా ప్రమాదంతో కూడిందిగా కూడా చూస్తారు. ఆ రూల్స్ పాటించకపోతే, ఆ రూల్స్ పాటించిన వాళ్ళు ఏం చేస్తారు, ఇంకోసారి చేయొచ్చులే అని చెప్తారా? సబ్బాత్ దినాన్ని పాటించకపోతే ఏం చెప్పేవాళ్ళు? రాళ్ళు తీసుకుని కొట్టేవాళ్ళు. ఇంకోటేం లేదు. ఆ రూల్స్ని చాలా హై మోరల్ వాల్యూస్గా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. విశ్రాంతి దినం వాళ్ళు అది సాటర్డేగా చూసుకుంటాం, దాన్ని పాటించడంలో ఏమాత్రం తగ్గేవాళ్ళు కాదు. ఆ విశ్రాంతి దినాన ఉన్న రూల్స్లో యేసుక్రీస్తు వారు చేసినవి కొన్ని అభ్యంతరంగా నిలబడ్డాయి. విశ్రాంతి దినాన మీరు చేయకూడని చేస్తున్నారు అని ఆయన దగ్గరకు వచ్చి వివాదం తలెత్తుతారు. విశ్రాంతి దినాన వచ్చి నువ్వు స్వస్థపరుస్తున్నావు, ఈరోజు ఎందుకు స్వస్థపరుస్తున్నావు, ఈరోజు ఈ పని చేయకూడదు కదా అని చెప్పేసి ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడితే ఆయన చెప్తారు, విశ్రాంతి దినం మన కోసం ఇవ్వబడింది, దాని మీద అధికారం నాకుంది అనే విషయాన్ని ఆయన ప్రకటించడం మనం చూస్తాం. బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారాన్ని నేనే అని ఆయన చెప్పినటువంటి ఆ యొక్క ప్రసంగాన్ని మనం అక్కడ చూస్తాం. ఇదే అధ్యాయాల్లో 5 నుంచి 7లో జరిగినటువంటి అధ్యాయాల్లో మనం దీని గురించి చదువుతాం. 6వ అధ్యాయంలో ఆయన చేసినటువంటి రొట్టెల గురించినటువంటి మిరాకిల్ తర్వాత ప్రజలు ఆయన దగ్గరికి ఆ రొట్టెల కోసమే వెతుక్కుంటూ వస్తూ ఉంటే ఆయన దాని గురించి మాట్లాడినటువంటి విషయం 6వ అధ్యాయం 2nd సెక్షన్లో నుంచి మనం చదువుతూ ఉంటాం. నన్ను తినండి, నా శరీరాన్ని తినండి, నన్ను పానంగా చేయండి, నన్ను వెంబడించండి, అంతేగాని రొట్టెల కోసం వీటి కోసం కాదు అన్న విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా వాళ్ళతోటి మాట్లాడడం మనం చూస్తాం. చాలామంది అభ్యంతరపడి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా మనం చదువుతాం దానిలో. 3వదిగా యేసుక్రీస్తు వారు మోషే కంటే గొప్పవాడు అన్న విషయాన్ని ఈ సెక్షన్ మనకి వివరిస్తుంది. మోషే కంటే గొప్పవాడు. ఇందాక చెప్పుకున్నాం, మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, యేసుక్రీస్తు వారు కృపను సత్యాన్ని తీసుకుని వచ్చారు. దీనిలో మనం ఏం గుర్తించాలి? చూజ్ రిలేషన్షిప్ ఓవర్ రిలీజన్. నా ధర్మశాస్త్రాన్ని బాగా వంట పట్టించుకొని అందరికీ బోధించేటువంటి వాళ్ళకి యేసు చేసినటువంటి పనులు వ్యతిరేకంగా కనపడ్డాయి. ఈయన తప్పు చేస్తున్నాడు అని నిలదీసి మాట్లాడడానికి వాళ్ళకి అది అధికారాన్ని ఇచ్చింది. రూల్స్ ఇవ్వబడినటువంటివి, కమాండ్మెంట్స్ ఇవ్వబడినటువంటివి, వాటిని బేస్ చేసుకొని ఒక వ్యక్తిని విమర్శించడం ఇక్కడ మనం చూస్తాం. దేవునితో కలిగేటువంటి సహవాసం విషయంలో ఎప్పుడు కూడా రూల్స్ తోటి ఆయన వెంబడించడం కుదరదన్న విషయం మనం అర్థం చేసుకోవాలి.
ఆయన రూల్స్ని బట్టి మనల్ని విమర్శించేటువంటి దేవుడిగా లేడు. ఆయన రిలేషన్షిప్ కోసం చూసేటువంటి దేవుడిగా ఉన్నాడు. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం సంఘంలో అనుకునేటువంటి క్రమాలు ఉన్నాయి కదా, క్రమశిక్షణలు. ఈ క్రమశిక్షణ నేను పాటించకపోతే దేవుడు కూడా నన్ను అసహించుకుంటున్నాడేమో అన్న దగ్గరికి మనం వస్తాం. క్రమశిక్షణ పాటించకపోతే క్రమశిక్షణలో పెట్టేటువంటి వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పుకుంటాం, దాని దగ్గర దండనిస్తారేమో. కానీ దేవుని విషయంలో క్రమశిక్షణ కాదు ఆయన కోరుకుంటుంది, ఆయన సహవాసాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు ఏదైనా చెయ్యి, సహవాసంలో మాత్రం ఉండు. నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వు ఎంతైనా చెయ్యి, ఏదైనా ప్రయాసపడు, సహవాసంలోనికి మాత్రం రావడానికి ఇష్టపడాలి అని ఆయన పిలుస్తున్నాడు. సహవాసం లేకుండా మనం చేసే భక్తి జీవితం అంతా కేవలం మతం మాత్రమే అవుతుంది, సాంప్రదాయాలు మాత్రమే అవుతాయి. దేవుని విషయంలో మనం ఎల్లప్పుడూ కూడా సహవాసం చేసేవారిగా ఉండడానికి మనం చూసుకోవాలి. రూల్స్ని బట్టి, వాటిని బట్టి, వీటిని బట్టి మనం దేవునికి దూరం అవడం ఎప్పుడు కూడా చేసుకోకూడదు. ఎందుకంటే అవి కేవలం క్రమశిక్షణకు సంబంధించినవే. కానీ దేవుని వైపుకి మాత్రం సహవాసాన్ని ఆయన చూస్తున్నాడు. తప్పైన కుమారుడు విషయంలో మనం చదువుతాం కదా, రూల్స్ని బట్టి మాట్లాడితే కుమారుడిని లోపలికి రానిచ్చడం కుదరదు. మనందరం అంతే చేస్తాం, రూల్స్ని బట్టి కుదరదు అంటాం. కానీ ఆయన కుమారుడిగా తండ్రి పర్ఫెక్ట్ ఫాదర్ అయితే ఏం చేస్తున్నాడట, రూల్స్ గురించి నేను ఇప్పుడు మాట్లాడను, దోస్ ఆర్ నాట్ ఎగ్జిస్టెంట్ టు మీ. సహవాసం ఇస్ ఇంపార్టెంట్, ద ఫెలోషిప్ విత్ మై సన్ ఈజ్ ఇంపార్టెంట్ అనే విషయాన్ని, దేవుని యొక్క హృదయాన్ని మనం అక్కడ చూడడం జరుగుతుంది. సో అండర్స్టాండ్ బీయింగ్ అ రిలీజన్ ఆర్ బీయింగ్ ఇన్ రిలేషన్షిప్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ పర్టికులర్ చాప్టర్స్ 5 నుంచి 7 అధ్యాయాలు మనకి చాలా స్పష్టంగా మనతో మాట్లాడతాయి. వాటిని ధ్యానించడం మనకు చాలా ఉపయోగపడుతుంది. లెట్ స్క్రిప్చర్ పాయింట్ యూ టు క్రైస్ట్, నాట్ సెల్ఫ్ రైచియస్నెస్. వాక్యాన్ని మనం చదివినప్పుడు నేనెంత గొప్పవాడిని అని టిక్ మార్క్ కొట్టుకోవడానికి మనకు వాక్యం ఇవ్వబడలేదు. ఐఎమ్ డూయింగ్ దిస్, ఐఎమ్ డూయింగ్ దాట్, ఐఎమ్ డూయింగ్ దాట్ అని మనల్ని మనం ఎలవేట్ చేసుకోవడానికి దేవుని వాక్యాన్ని మనం వాడుకోకూడదు. కానీ మనం దేవునిని అర్థం చేసుకోవడానికి, క్రీస్తు యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని మనం గుర్తించాలి. సుంకరి పరిసయుడు ప్రార్థనలో గుర్తుంది కదా, పరిసయుడు అన్ని టిక్ మార్క్స్ కొట్టుకుంటుంటాడు. ఇదిగో నేను దశభాగం ఇస్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, నేను అది చేస్తున్నా, నేను ఇది చేస్తున్నా, నేను మంచోడిని అని చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు. సో మనం ఎంతగా దేవుని సన్నిధిలో ఎదిగే వాళ్ళమైనా మనకి ఎప్పుడు కూడా ఇలా ఇతరుల కంటే నేను బాగానే ఉన్నాను అనే మనస్తత్వాన్ని రానిచ్చుకోవడం మంచిది కాదు అనే విషయం ఈ అధ్యాయాల్లో మనం స్పష్టంగా చూస్తాం. I want to give you a quote from Martin Luther. The law commands but gives no power. మార్టిన్ లూథర్ గారు రిఫర్మేషన్ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి. ఆయన అంటారు, ధర్మశాస్త్రం మనకి ఆజ్ఞలను ఇస్తుంది, ఆజ్ఞాపిస్తుంది, ఇది చేయాలి, ఇది చేయకూడదు అనే విషయాల్ని. కానీ వాటికి ఎలాంటి శక్తి లేదు. యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో శక్తి ఉంది. ఆయన మనకు శక్తిని ఇస్తున్నాడు, ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనంతటా మనం ఆజ్ఞలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తే వాటితో ఎప్పుడు మనం పోటీ పడలేం. యేసుక్రీస్తు వారు మాత్రమే మనకు శక్తిని అనుగ్రహిస్తాడు సాక్షిగా ఉండడానికి, వాటన్నిటిని జయించడానికి. ఆయన జయించి ఉన్నాడు గనుక, ఆయన నెరవేర్చి ఉన్నాడు గనుక వాటన్నిటిలో మనం నిలబడడానికి ప్రభువు మనకు సహాయం చేస్తాడు. B stands for before creation. E stands for evidence through the signs. And then L stands for law. ధర్మశాస్త్రం ఛాలెంజ్ చేయబడింది ఆయన ద్వారా. Going to the next one. I stands for identity clarified. ఆయన యొక్క ఐడెంటిటీ ఏ విధంగా గుర్తింపు మనకి ఇవ్వబడింది అనేది 8వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు మనం చూస్తాం. లెట్స్ రీడ్ అ బైబిల్ వర్స్ ఫ్రమ్ చాప్టర్ 10 verse 10. 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. I came that they may have life in abundance. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను అని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఆయన ఎవరు, ఎందుకు వచ్చాడు అని అడిగితే ఆయన గురించినటువంటి వివరణ మనం ఈ అధ్యాయంలో 8, 9, 10 అధ్యాయాల్లో మనం చదువుతాం. గుర్తుపెట్టుకోవాల్సిన 3 విషయాలు. నేను లోకానికి వెలుగునై ఉన్నాను అని చెప్తాడు ఆయన. వెలుగునిస్తాను అని కాదు, నేనే వెలుగును అనే విషయాన్ని ఆయన చెప్పడం మనం గమనిస్తాం. ట్రూత్ సెట్స్ ఫ్రీ. ఆయన ద్వారా మనం పొందుకునే సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అబద్ధం మనల్ని కట్టిపడేస్తుంది. సత్యం మనల్ని స్వతంత్రులను చేస్తుంది.
మనల్ని ఏదైనా కట్టిపడేస్తుందంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బహుశా అది అబద్ధమై ఉండొచ్చు. మనల్ని విడిపించేటువంటిది సత్యంగా ఉంటుంది. ద డిస్టింక్షన్ బిట్వీన్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ నాట్ ట్రూత్ అనేది రిజల్ట్స్ని బట్టి మనం కంపేర్ చేసి చూసుకోవాలి. ఈజ్ ఇట్ లిబరేటింగ్ మీ ఆర్ ఈజ్ ఇట్ బైండింగ్ మీ? ఒకవేళ నన్ను బైండ్ చేస్తుంటేనేమో అది ఆపోజిట్ టు ట్రూత్. ఇఫ్ ఇట్ ఈస్ లిబరేటింగ్ మీ దెన్ ఇట్ ఈస్ ట్రూత్. సో ఫలాన్ని బట్టి చెట్టు ఏంటో మనం గుర్తించాలి అనేటువంటిది అర్థం చేసుకోవడం మనం దీనిలో చూడాలి అని మనం ప్రయత్నం చేయొచ్చు. ద నెక్స్ట్ వన్, గుడ్ షెపర్డ్ లేస్ డౌన్ హిస్ లైఫ్. నేను మంచి గొర్రెల కాపరిని మాత్రమే అని ఆయన చెప్పడంలా, గొర్రెల కాపరి ఎలా ఉంటాడో ఆయన చెప్తున్నాడు. తన యొక్క ప్రాణాన్ని ఇచ్చేటువంటి వానిగా ఉంటాడు అన్న విషయం మనం చూస్తాం. 17వ వచనంలో 10వ అధ్యాయం, నేను దాన్ని మరలా తీసుకొని ఉన్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. సో దేవుడు ఏ విధంగా మనల్ని చూస్తాడంటే తన ప్రాణం కంటే ఎక్కువగా చూస్తున్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు ప్రభువా, నీ ప్రాణం కంటే ఎక్కువగా. ఎవరినైనా మనం ఎంతగైనా ప్రేమించాము అంటే కూడా మన ప్రాణం దగ్గరకు వచ్చేటప్పటికి మందే ముందుంటుంది. ఇంకొకరిది నా దాకా రానంత వరకు నేను నీకు హెల్ప్ చేయగలుగుతా, నా మీదకి వస్తే నా బాగోగులు నేను చూసుకోవాలిగా అని అంటాం జనరల్గానే. కానీ ఆయన దగ్గరకు వస్తే నా దాకా వస్తే ఏంటి, నువ్వు బాగుంటావంటే నా ప్రాణాన్ని ఇచ్చేస్తానంటాడు. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవడానికి ఈ అధ్యాయాలు మనకు చూపిస్తాయి ఆయన ఎలాంటి వాడు అన్న విషయాన్ని. వాట్ డు వి డూ? టెస్ట్ ఎవ్రీ వాయిస్, ఫాలో ద షెపర్డ్. ఇక్కడ మనం చదువుతాం, నా గొర్రెలు నా స్వరమును వినును అన్న విషయాన్ని. నువ్వు వినేటువంటి ప్రతి స్వరము ఆయందా కాదా అని టెస్ట్ చేయాల్సిన బాధ్యత మనకుంది. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. మనం ప్రతి ఆత్మను నమ్ముతూ ప్రతి వాయిస్ని మనం నమ్ముకుంటూ వెళ్ళడానికి కుదరదట. మనం ఇది నా కాపరి ద్వారా వచ్చేటువంటి మాటేనా, వాయిసేనా కాదా అని గుర్తించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆయన అంటున్నాడు, యూ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ఇట్. నా గొర్రెలు నా స్వరమును వినును. సో మేక్ షూర్ టు టెస్ట్ ఎవ్రీ వాయిస్ దట్ యు హియర్. కొన్నిసార్లు మన లోపల నుంచి వచ్చే వాయిసెస్ మనల్ని గందరగోళం చేస్తాయి. కొన్నిసార్లు మనకి ఇవ్వబడే సలహాలు మనల్ని గందరగోళం చేస్తాయి. వాటన్నిటి మధ్యలో దేవుడు ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయడం చాలా అవసరం. నువ్వు బాగా గందరగోళానికి గురైతే ఆయన సన్నిధిలోనికి వెళ్ళి, ప్రభువా నీ స్వరం ఏంటో నేను గుర్తించాలనుకుంటున్నాను అని వెళ్ళడం చాలా మంచిది. యు హ్యావ్ టు గో అండ్ ఆస్క్ హిమ్. మనల్ని మనం చాలా ధైర్యపరుచుకుంటూ మనం ముందుకెళ్తూ కుదరదు. ఆయన స్వరం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు బాగా కష్టపడాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అడగడమే మనం చేయాలని యోహాను సువార్తలో మనం చదువుతాం. ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళి మాట్లాడినటువంటి మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయనకి చాలా కష్టంగా అనిపించినటువంటి పరిస్థితి, నేను దీని నుంచి పారిపోవాలి అని అనుకున్నటువంటి సమయం, ఇది నాకు వద్దు అని ఆయన ప్రార్థన కూడా చేసినటువంటి సమయం. అట్లాంటప్పుడు కూడా నీ చిత్తం జరగాలి అని కోరుకోవడానికి ఆయన తండ్రితో గడిపిన సమయాన్ని మనం చూస్తాం. స్పెండ్ టైం విత్ గాడ్ అలోన్. దేవుని యొక్క స్వరాన్ని గుర్తించడానికి మనం ప్రయత్నం చేయడం చాలా అవసరం. హీ ఈజ్ విల్లింగ్ టు క్లారిఫై థింగ్స్ టు us. మెజర్ ఫ్రీడమ్ బై ఒబీడియన్స్ టు ట్రూత్. ఫ్రీడమ్ అంటే బౌండరీస్ ఉంటాయి అన్న విషయం ఇక్కడ మనం గమనించుకోవచ్చు. నీకున్నటువంటి ఫ్రీడమ్ ఎలా ఉంటుంది? దేవుడు మనకిచ్చే ఫ్రీడమ్ ఎలాంటిది? ఆయన మనకిచ్చేటువంటి స్వాతంత్రం ఎలాంటిది? సత్యం స్వాతంత్రంగా మనం చేస్తుంది కరెక్టే, కానీ ఆ సత్యంలో నడవడం అనేది కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది బానిసత్వంలాగా అనిపిస్తుంది. ఇది బానిసత్వమా స్వాతంత్రమా అనేది విషయం నువ్వు లోబడడానికి సంబంధించినదై ఉంటుంది. నువ్వు లోబడడానికి అది వెసులుబాటు కలిగి ఉందా, లోబడకుండా ఉండే విధంగా ఉందా? ధర్మశాస్త్రానికి లోబడడానికి ఎంత ప్రయత్నించినా ఎవరు లోబడడానికి వీలు లేకుండా ఉండేది. కానీ ఆయన ద్వారా వచ్చిన కృపా సత్యములు మనకి స్వాతంత్రాలను ఇస్తున్నాయి. మనం అర్థం చేసుకోవాలి దేవుడిచ్చేటువంటి స్వాతంత్రం ఎటువంటిది, దాన్ని సత్యానికి మనం లోబడుతున్నామా లేదా అన్నదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ మాటలు మనం చాలా చక్కగా వివరించుకోవచ్చు, కానీ ఈ అధ్యాయాల్లో వాటిని చదవడానికి ప్రయత్నించండి. దేవుడు మనకిచ్చే స్వాతంత్రం ఎట్లాంటిదో అర్థం చేసుకోవడానికి ఈ 8, 9, 10 అధ్యాయాలు మనకు స్పష్టతనిస్తాయి. మేక్ షూర్ ట్రై అండ్ అండర్స్టాండ్ ఇట్. స్కాలర్ ఎన్టీ రైట్ గారు చెప్తారు, ట్రూత్ ఈజ్ నాట్ అన్ ఐడియా, ఇట్ ఈస్ అ పర్సన్. చెప్పుకుంటాం కదా సత్యము ఏంటి? పిలాతు అడిగినటువంటి ప్రశ్న ఏమని అడుగుతాడు? సత్యము, నేను సత్యానికి రాజును, సత్య సంబంధులు నా రాజ్యంలో ఉంటారు అంటే సత్యం అంటే ఏంటి అని అడుగుతాడు. వాట్ ఈస్ ట్రూత్ అని అంటాడు, నేనే సత్యాన్ని. మనం ఏది నిజం, ఏది వాస్తవం, ఏది సత్యం అని దగ్గరకు వస్తే సత్యం అనే మాట బెటర్ దాన్
ఫ్యాక్ట్స్ అనమాట. నిజానికంటే కూడా గొప్ప విషయం ఆయనే. కొంతమంది చెప్తారు ఈయన నిక్కచ్చిగా ఉంటాడండి, ఈయన దగ్గరికి వెళ్ళి అడగొచ్చు మనం, ఈయన మనకి సాక్ష్యం ఇస్తాడు, ఈయన మనకి ఏమంటాం మనకి జడ్జిమెంట్ ఇస్తాడు, తీర్పు ఇస్తాడు అని చెప్పి పెద్దవాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈయన అంటున్నాడు సత్యం గురించి నా దగ్గరికి రండి, నేనే సత్యాన్ని, ఐ యామ్ ద ట్రూత్. నా దగ్గర సత్యాన్ని చెప్పడం కాదు నేను చెప్తుంది, నేనే సత్యాన్ని. సత్యం అంటే ఎలా ఉంటుందంటే నాలానే ఉంటుంది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే స్వాతంత్రం అనేది యేసు ద్వారా మాత్రమే, ఆయన యొద్ద ఉన్నవారికి మాత్రమే ఉంటుందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవచ్చు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఈ స్టాండ్స్ ఫర్ ఎంప్టీ tomb. ఎంప్టీ tomb, యాంటిసిపేటెడ్. మనకి సమాధులు తెరవబడతాయి, మృతుల పునరుద్ధానం ఉంది అన్న విషయాన్ని మనకి నొక్కి వక్కాణించేటువంటి అధ్యాయంగా మనం 11వ అధ్యాయం 12వ అధ్యాయాన్ని మనం చూస్తాం. 11వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతున్నాం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి నీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని మార్తానని ఆయన అడిగినటువంటి మాటను మనం దీనిలో చూస్తున్నాం. గుర్తుపెట్టుకోవాల్సినవి, లాజరు లేపబడ్డాడు. ఈ 11వ అధ్యాయంలో మనం దాన్ని చదువుతాం. 12వ అధ్యాయంలో కూడా మనకు కనబడతాడు. పబ్లిక్ బిలీఫ్ అండ్ రిజెక్షన్. ప్రజలు ఆయన నమ్మేటువంటి విధానం, ఆయన్ని విమర్శించి ఆయన్ని రిజెక్ట్ చేసేటువంటి విషయాన్ని, రెండింటిని కూడా హైగా మనం దీనిలో చూస్తాం. యేసుక్రీస్తు వారు సిలువ యాగం కోసం ప్రయాణమై అక్కడి నుంచి ముందుకు వెళ్ళడం మనం చూస్తాం. ఈ చివరి వారంలో జరిగేటువంటి విషయాల్ని మనం ఇక్కడ నుంచి గమనించడానికి యోహాను సువార్తలో మనకి అవకాశం కలుగుతుంది. 11, 12 అధ్యాయాలు లాజరు, తన యొక్క కుటుంబం, వీరు కలిసి ఆయన దగ్గర చేసేటువంటి కార్యాల గురించి మనం చదువుతాం. మటలాదివారం జరిగినటువంటి రోజున ఆయన్ని ఊరేగిస్తూ తీసుకెళ్ళినటువంటి సమయంలో ఉన్నటువంటి కార్యాల గురించి మనం దీనిలో చదువుతాం. దీనిలోంచి మనం ఏం గుర్తుపెట్టుకుందాం? ట్రూత్, క్రైస్ట్ ఇన్ డెత్ లైక్ సిచ్యువేషన్. ట్రస్ట్ క్రైస్ట్ ఇన్ డెత్ లైక్ సిచ్యువేషన్స్. ఆ రోజు తమ్ముడు మరణించినప్పుడు మార్త యేసుక్రీస్తు వారు వస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు ఉంటే జరిగేది కాదయ్యా, మరణం సంభవించింది, అయిపోయింది, ఇంకేం చేయలేం, మరణించినంత వరకు ఏదైనా ప్రయత్నం చేయగలుగుతాం, అయిపోయింది మరణం, ఇంకేం చేయలేం. అది మనుషులతో మనం చెప్పుకోవచ్చు, కానీ దేవుడితోటి అసాధ్యమైనటువంటి విషయాల్లో కూడా ఆయన మీద నమ్మకం ఉంచవచ్చు. ఇది నమ్ముతున్నావా? నువ్వు నమ్మిదే జరుగుతుంది అని ఆయన మరలా చెప్తున్నాడు. మరణం కంటే గొప్పగా మన నమ్మకాన్ని ఆయన చూపిస్తున్నాడు. యు బిలీవ్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. మనకు మరణానికి సంబంధించినటువంటి విషయాల్లో, అటువంటి సంబంధమైనటువంటి అంటే అంత డెడ్లీగా మనకు అనిపించే విషయాల్లో కూడా ప్రభు యందు మనం ఆధారపడడం సాధ్యమే. ఆయన మీద ఆధారపడినప్పుడు అది ఒమ్ము చేయడు దేవుడు అన్న విషయం ఈ భాగాలు మనకు బాగా వివరిస్తాయి. డిసైడ్ బిఫోర్ ప్రెషర్ ఫోర్సెస్ యూ. నీ మీదకి బాగా ప్రెషర్ వచ్చేంతవరకు ఆగిపోకుండా ముందుగానే డిసైడ్ అవ్వాలి, నువ్వు ఎవరిని ఫాలో అవ్వాలో, ఎలా ఫాలో అవ్వాలో, ఆయన మీద ఎలాంటి నమ్మకం ఉంచాలో. ప్రెషర్ బిల్డ్ అయిన తర్వాత ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవడం చాలా సులభమైపోతుంది. మనం సరిగా నమ్మకపోతే, సరిగా ఆధారపడకపోతే, ఆయన మీద పూర్తిగా ఆధారపడే వారిగా మనం ఉండడం చాలా అవసరం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. One more quote from D.A. Carson. Jesus does not only give resurrection, he is resurrection. మనల్ని ఆయన తిరిగి లేపేటువంటి వాడిగానే లేడు, ఆయన తిరిగి లేపడం అంటేనే ఆయన. పునరుద్ధానము నేనే అని చెప్తాడు. సో లెట్ us అండర్స్టాండ్ మరణం గురించినటువంటి విషయం. ఆయన మరణించక ముందుగానే ఆయన మనకు చెప్తున్నాడు, డెత్ మీద మనకి జయాన్ని దేవుడు ఇస్తున్నాడు. పునరుద్ధానాన్ని నేను ఇస్తున్నాను, నా ద్వారానే పునరుద్ధానం జరుగుతుంది. వితౌట్ క్రైస్ట్ దేర్ ఇస్ నో రెజరెక్షన్. ఆయన ఈ విషయాన్ని ఈ 11, 12 అధ్యాయాల్లో చాలా స్పష్టంగా మనకు వివరిస్తున్నాడు. ఇటర్నిటీని అర్థం చేసుకోవడానికి ఈ ప్యాసేజ్ మనకు ఉపయోగపడతాయి. జనరల్గా ఇటర్నిటీ అంటే ఆయన మరణించిన తర్వాత జరిగే దాని గురించి మనం మాట్లాడతాం. బట్ ఆయన అంటున్నాడు, నో ఐ యామ్ ద రెజరెక్షన్. నా రెజరెక్షన్ గురించి అది జరగాల్సింది అందరి కోసం, బట్ ఐ యామ్ ద రెజరెక్షన్ అనే విషయాన్ని ఆయన చెప్పడం మనం చూస్తాం. Well, moving on, we're almost at the end. V stands for victory. Always kada, V stands for victory.
విక్టరీ త్రూ ద క్రాస్. 19వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. 18, 19, 20 అధ్యాయాలు ఈ విక్టరీని మనకు ప్రజెంట్ చేస్తాయి. 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆయన వచ్చినటువంటి పనిని సమాప్తం చేసుకొని ఆయన అంటున్నాడు, ఇట్ ఈస్ డన్, అయిపోయింది, క్లియర్డ్, పూర్తి అయిపోయింది, నా అసైన్మెంట్ కంప్లీట్ అనే విషయాన్ని ఆయన చెప్పడం మనం చూస్తాం. జీసస్ కంట్రోల్స్ ది ట్రయల్ నెరేటివ్. అక్కడ ఆయనకి వచ్చినటువంటి వాళ్ళందరూ అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, ఆయన మీద నేరస్థాపన చేయడం చేస్తూ ఉంటే అక్కడ ఎవరు ఏం చెప్పాలో, ఎవరు ఎప్పుడు చెప్పాలో అనే దాని గురించి ఆయన కంట్రోల్ చేస్తున్నాడు ఆ నెరేటివ్. ఆయన పెద్దగా ఏం మాట్లాడలేదని మనం చూస్తాం. ఒకడొచ్చి అరచేతితోటి కొడితే చెంప మీద ఆయన అంటాడు, ఎందుకు కొట్టావు నువ్వు నన్ను? నేను తప్పు చేశానా? నేను తప్పు చెప్తే అదేం చెప్పానో చెప్పు అని అడుగుతాడు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాత్రమే మాట్లాడినటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. పిలాతో వచ్చేసి, ఇదిగో నాకు అధికారం ఉందని నీకు తెలియడం లేదా అంటే, నీకు ఎలాంటి అధికారం లేదు నా మీద. ఆయన ఎవరితోటి ఏం చెప్పాలో అదే విషయాన్ని ఆయన చెప్పి ఆయన తీసుకుని వెళ్ళాడు. ఏం చెప్పడానికో రాకో లేకపోతే ఆయన ఏమనాలో తెలియకో ఆయన చేయలేదు, కానీ సమస్తాన్ని కూడా ఆచితూచి మాట్లాడిన విషయాన్ని మనం ఇక్కడ చదువుతాం. క్రాస్ కంప్లీట్స్ రిడెంప్షన్. విమోచన అనేది సిలువలో మాత్రమే పూర్తి చేయబడింది. మనిషి యొక్క విమోచన సిలువ ద్వారానే ముగింపులోనికి వచ్చింది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సిలువ లేకపోతే మనిషికి ముగింపు లేదు, విమోచనకు ముగింపు లేదు. మనకి ఎప్పటికీ కూడా విమోచన వచ్చి ఉండేది కాదు. యేసుక్రీస్తు వారి యొక్క మరణం, సిలువ మరణం మనిషికి విమోచనను తీసుకొని వచ్చింది. రెజరెక్షన్ కన్ఫర్మ్స్ ట్రూత్. ఆయన పునరుద్ధానం మనకి సత్యాన్ని చూపించింది. యేసుక్రీస్తు వారు లేవకపోతే ఆయన ఎంత మాట్లాడినా అది ఒట్టి మాటల్లాగానే మిగిలిపోయేది. మంచి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన మంచి చెప్పడమే కాదు, ఆయన తిరిగి లేచి అది సజీవమైంది అన్న విషయాన్ని మనకు చూపించడాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. సో వాట్ డు వి డూ? స్టాప్ యాడింగ్ టు ఫినిష్డ్ వర్క్. ఆయన ముగించాడు అనేటువంటి దాన్ని మనం మరలా యాడ్ చేసుకోకండి. మన ద్వారా మనమే రక్షణను పొందుకోగలుగుతాం, నేనే మంచిగా జీవించగలుగుతాను, నా వల్లనే అవుతుంది అని చెప్పేసి మనల్ని మనం ప్రయత్నాలు చేసుకొని విఫలమై మనం ఆ యొక్క విఫలం చేతనే గిల్టీ కాన్షియస్ తోటి ఉండిపోయేటువంటి వారిగా మనం ఉండిపోకూడదు. హీ హాస్ డన్ ఇట్ ఆల్. మనం ముందుకు వెళ్ళాల్సిన వారమే కానీ మన మీద మనం చూసుకొని ఆగిపోయే వారిగా ఉండొద్దు. డోంట్ యాడ్ టు ది ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్. లివ్ ఫ్రమ్ విక్టరీ, నాట్ ఫర్ ఇట్. నేను విజయాన్ని పొందుకొని ఉన్నాను అన్న విషయాన్ని అర్థం చేసుకొని మనం జీవించాలి. నేను విజయుణ్ణి అని, అంతేగాని నేను విజయం పొందాలి, నేను ఇంకా దీని మీద జయాన్ని పొందుకోవాలి అని కాదు. దేవుడు నాకు జయాన్ని ఇచ్చి ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని జయాన్ని పొందుకున్న వానిగా మనం జీవించాలి. చెప్పుకుంటూ ఉంటాం కదా, నేను పాపిని, నేను పరిశుద్ధుడిగా మారాలి అని అనుకునే కొలది అది అందనటువంటి ద్రాక్షలాగానే కనబడుతుంటుంది. నిజానికి దేవుడు మనల్ని పరిశుద్ధుడిగా మార్చి ఉన్నాడు. నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి పాపానికి దూరంగా ఉంటున్నాను అన్న విషయం అర్థం చేసుకుంటే మనం లివింగ్ అవుట్ ఆఫ్ దాట్. సో వెన్ యూ లివ్ విక్టోరియస్లీ, విక్టరీ పొందుకోవడం కోసం పరుగులెత్తకండి. దేవుడు మనకు దాన్ని అనుగ్రహించి ఉన్నాడు. జాన్ స్టాట్ గారు ఈ విషయం చెప్తారు, ద క్రాస్ వాజ్ నాట్ అ డిఫీట్ ఎండ్యూర్డ్ బట్ అ విక్టరీ అచీవ్డ్. విఫలాన్ని చూపించేటువంటిది కాదు సిలువలో ఇదిగో అయ్యో ఆయన సిలువలో వేలాడాడు, అయ్యో ఇలా జరిగిపోయింది ఏంటి, ఆయన దాన్ని పోరాడలేకపోయాడు, మనుషులు ఆయన జయించేశారని అనుకోవడానికి కాదు. ఆ సిలువలో జయాన్ని పొందుకోవడం కోసమే ఆయన సిలువ యాగంలో నుంచి వెళ్ళవలసి వచ్చింది. దట్ వాజ్ నాట్ ద టైమ్ లైక్ సిన్ ఆయన మీద జయించేసింది, పాపం ఆయన మీద పరిపాలన చేసింది అని అనుకునేది ఆ సెక్షన్ కాదు. అక్కడ విజయం కలిగినటువంటి సెక్షన్. ఆయన యొక్క మరణం విజయానికి నాంది పలికింది. గోయింగ్ టు ద లాస్ట్ వన్. E stands for the entrusted mission. Now he has done it all. అన్ని ఆయన చేశాడు, పునరుద్ధానుడు అయ్యాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఏం చేయమని చెప్పాడు? యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనం. మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు
పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. అప్పుడు ఆయన ఏమంటాడు? నా గొర్రెలను మేపుము. సో దేస్ అ మిషన్ దేవుడు ఇవ్వడాన్ని మనం చూస్తాం. దీనిలో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు చూద్దాం. దిస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ చాప్టర్స్. పీటర్ రిస్టోర్డ్ ఆఫ్టర్ ఫెయిల్యూర్. పేతురు విఫలమయ్యాడు, ఘోరంగా పరాజితుడయ్యాడు. మొట్టమొదటిగా నిలబడాల్సినటువంటి పేతురు వెనక దాగిపోయాడు. తన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ప్రభువు తెలియదు అని చెప్పేసేసి బొంకాడు. అటువంటి పేతురు విఫలమైపోయి ఏడుస్తూ ఉండిపోతే ఆయన అలానే వదిలిపెట్టలేదు. యేసుక్రీస్తు వారు ఆయన్ని రెస్టోర్ చేయడాన్ని మనం చూస్తాం. చేపలు పట్టేటువంటి పేతుర్ని ఆయన ఎలా పిలిచాడో మరలా అదే చేపల దగ్గర తను ప్రత్యక్షపరుచుకొని పేతురికి మరలా తన యొక్క కార్యాలని వివరించడం, తనకి ఏదైతే తన ద్వారా చేపిస్తానని పిలుపునిచ్చాడో ఆ పిలుపుని ఏమాత్రం తగ్గించకుండా మరలా దాన్ని కన్ఫర్మ్ చేసి ముందుకు నడిపించడం మనం చూస్తాం. లవ్ ప్రొసీడ్స్ సర్వీస్. ఆయన నువ్వు ప్రేమించకుండా నేను సేవ చేస్తాను అని అనుకుంటే కుదరదు. ప్రేమలో నుంచే సేవ అనేది పుట్టుకొస్తుంది. మనం దేవునికి పరిచర్య చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఏదో ఆశించి పరిచర్య చేయడం అనేది జరగకూడదు. ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి మనం సేవ చేస్తాం. మనుషుల ఎడల ప్రేమను కలిగి ఉన్నాం కాబట్టి సేవ చేయాలి. దాన్ని ఏదో లాభాపేక్షగా ఆశించి మనం చేస్తే అదొక బిజినెసే అవుతుంది, సర్వీస్ అవ్వదు. ప్రేమతో కూడిందై సర్వీస్ ముందుకు సాగాలి. మిషన్ ఫ్లోస్ ఫ్రమ్ గ్రేస్. దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు అంటే అది మన ఎబిలిటీస్ మీద ఆధారపడి కాదు, తన కృప ద్వారా మాత్రమే జరుగుతుంది. దేవుడు తన కృప ద్వారా అనుగ్రహించినటువంటి పని. ఆ రోజు పేతురుకి, ఇదిగో పేతురు, నా గొర్రెలను మేపు అని ఆయన చెప్తే, మరలా ఎలా నమ్ముతున్నావు ప్రభు నన్ను అని అడగడానికి పూర్తిగా హక్కు ఉంది. నా గురించి ఎంత తెలుసు కదా, అయినా నన్ను మళ్ళీ ఇంకోసారి ఎలా వాడుకోవాలనుకుంటున్నావు? ఇప్పుడు అది వేరే వాళ్ళకి ఇచ్చేయాలి కదా అసైన్మెంట్. ఆయన అంటున్నాడు, నో నో నో, నా గొర్రెలను మేపు. ఆయన ఇచ్చేటువంటి కృప ద్వారానే మనం ఆయన యొక్క పనిలో ముందుకు సాగలుగుతాం. మన మీద అది ఆధారపడి కాదు, మనం చేసుకున్న తీర్మానాల మీద, మనం నడిచే విధానాల మీద అది ఆధారపడి లేదు. వీటన్నిటిలోంచి దేవుడు మనకి జయాన్ని ఇస్తూ, మనకు నేర్పించాల్సిన పాఠాలను నేర్పిస్తూ ముందుకు సాగుతాడు. కానీ మనమైతే ఆయన కృప మీద ఆధారపడి ముందుకు సాగాలి. దేవుడిచ్చిన కృప ద్వారా మనం చేసే ప్రతిదాన్ని చేయగలుగుతున్నాం అని మనం గుర్తుంచుకోవడం అవసరం. హౌ డు వి అప్లై దిస్? సర్వ్ ఫ్రమ్ రెస్టోర్డ్ లవ్, నాట్ గిల్ట్. మనం సేవ చేయడానికి ముందుకు సాగినప్పుడు గిల్టీ కాన్షియస్తో మనం ముందుకు సాగాల్సిన అవసరం లేదన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని అపరాధ భావంతో ముందుకు సాగాలని ఆశపడడం లేదు. అట్లాంటి భావన అపవాది ద్వారా మనకు కలుగుతుంది. అది మనకి ఎంతో రియల్గా కూడా ఉంటుంది. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ వీటన్నిటికంటే గొప్పది అన్న విషయం మనం అర్థం చేసుకున్నంత వరకు అది మనం పక్కన పెట్టితే మన గిల్టీ కాన్షియస్ మనల్ని తినేస్తుంటుంది. లోపల నుంచి బయటికి బాగానే కనపడతారు, కానీ లోపల ఏమవుతుంది, ఎముకలు కుళ్ళిపోయినట్టుగా ఉంటుంది అని చెప్పుకుంటుంటారు చూడండి. అదేవిధంగా దేవుని మనకు అనుగ్రహించే ప్రేమను మనం అర్థం చేసుకొని దానిలో గనక మనం నింపబడకపోతే ఆయన ప్రేమ మారదు. నో మ్యాటర్ వాట్ వీ ఆర్, నో మ్యాటర్ వాట్ వీ డూ అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని దానిలో మనం నిశ్చలంగా ఉండలేకపోతే ఆ సత్యంలో గిల్టీ కాన్షియస్ మనల్ని ట్రిప్ చేసేస్తుంది. అండ్ అది అపవాది చాలా కోరుకునేటువంటి ప్రియమైనటువంటి కుట్ర, వల పన్నేటువంటి వల, ఉచ్చు. సో వెన్ యూ సర్వ్ ఫ్రమ్ అ హార్ట్ ఆఫ్ లవ్, ఎస్ ఇట్ ఈస్ రెస్టోర్డ్. మనందరి జీవితాల్లో మరలా 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 దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఒప్పుకుంటే దేవుడు మరలా, సరే రా, నేను మరలా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు తిరిగి వస్తే ప్రతిసారి కూడా దేవుడు నిన్ను ఆహ్వానించి హక్కును చేర్చుకునేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి వీ కెన్ సర్వ్ ఫ్రమ్ దేర్. అంతేగాని గిల్టీ కాన్షియస్ తోటి మనం సర్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని పేతురు యొక్క సిచ్యువేషన్లో మనం మరలా చూస్తున్నాం. ఆయన 3 సార్లు అడిగాడంట, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా. పేతురుకి ఏం చేయాలి అర్థం కాలేదు. బట్ దేవుడు అడుగుతున్నది నాట్ టు బ్లేమ్ హిమ్ బట్ టు రీకన్ఫర్మ్ హిమ్. యు ఆర్ లవింగ్ మీ, ఐ యామ్ గోయింగ్ టు యూజ్ యూ. ఆయన ఎడల మన ప్రేమను మనం వ్యక్తపరిచే విధంగా మనం చూసుకుంటే ఆయన ప్రేమలో మనం నింపబడి ముందుకు సాగలుగుతాం. అండ్ అలానే ఆయన మనకు
గిల్ట్లో నుంచి బయట తీసుకొని వస్తున్నాడు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీ కెన్ కేర్ ఫర్ పీపుల్ అండ్ నాట్ ప్లాట్ఫామ్స్. నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయు. ఆయన ప్రజల విషయంలో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. నువ్వు గొప్ప స్థానాలని ఆక్రమించు, గొప్ప పొజిషన్స్లోకి నువ్వు వెళ్ళు, అది కాదు దేవుడు చెప్తుంది. డోంట్ రన్ ఆఫ్టర్ ది పొజిషన్స్, బట్ కేర్ ఫర్ పీపుల్, రియల్లీ హెల్ప్ దెమ్. పైన మాటలు కాదు, రియల్గా హెల్ప్ చేద్దాం. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు నేను ప్రార్థన చేస్తాను నీకోసం అని ఒక మాట చెప్పేసి వదిలేకండి. రియల్గా ప్రే చేయండి, రియల్గా వారితో సహవాసం చేయండి. దేవుని యొక్క సన్నిధిలోకి వారు రావడానికి, వారు స్వస్థత పడడానికి, వారు విడుదల పొందుకోవడానికి, సరైన మార్గంలోనికి తిరగడానికి మాట్లాడండి, సమయం తీసుకోండి, దేవుని సన్నిధిలో గడపండి. తీర్పు తెచ్చడానికి కాదు, శ్రద్ధ వహించడానికి. మాథ్యూ హెన్రీ కామెంటేటర్ అని చెప్పినటువంటి మాట, గ్రేస్ మేక్స్ అ మ్యాన్ ఫిట్ ఫర్ సర్వీస్. మన టాలెంట్స్ని బట్టి కాదు ఐఎమ్ ఫిట్ ఫర్ మినిస్ట్రీ అని అనుకోవడానికి. నేను బాగా మాట్లాడతాను కాబట్టి, బాగా పాడుతాను కాబట్టి, బాగా వాయించుతాను కాబట్టి, చాతుర్యం, నైపుణ్యం ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ నేను ఫిట్గా ఉన్నాను పరిచర్య కోసం అని అనుకుంటే కుదరదండి. కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే మనం ఒక అడుగు ముందుకేయగలుగుతాం. ఆయన కృప లేకపోతే మనం ఎంత తెలిసిన వాళ్ళమైనా ఎక్కడికి వెళ్ళలేం. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున మనం మన మీద ఆధారపడుతున్నామా, దేవుని మీద ఆధారపడుతున్నామా? ఎవరైనా యేసు క్రీస్తు సత్యాన్ని, కృపని రంగరించి మనకు అనుగ్రహించిన వ్యక్తి. ఆయన మీద మనం ఆధారపడినంత వరకు మనం కలిగేటువంటి ప్రతి దానిని మనం జయించగలుగుతాం అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మీద ఆధారపడుతూ ఆయన మనకి ఇచ్చేటువంటి కృప ద్వారా మనం ముందుకు సాగాలి. కృప వెంబడి కృపను మరలా మరలా మనకు అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన. ఇట్ ఇస్ నాట్ అబౌట్ హిస్ గ్రేస్, మనం ఏది కూడా చేయగలిగే వారం కాదు. ఈరోజు ఆయన గ్రేస్ మీద మనం ఆధారపడదాం. నీ కృపను బట్టి మాత్రమే నేను ఈరోజు ఇది చేయగలుగుతున్నాను అనే విషయం మనం గుర్తుపెట్టుకుందాం. లెట్స్ రికాపిచులేట్. బి స్టాండ్స్ ఫర్ బిఫోర్ క్రియేషన్. ఈ స్టాండ్స్ ఫర్ ఎవిడెన్స్ త్రూ సైన్స్. ఎల్ స్టాండ్స్ ఫర్ law. I stands for identity. E stands for empty tomb. V stands for victory through the cross. E stands for entrusted mission. Just try and remember it again and again. ఏ ప్యాసేజెస్, ఏ చాప్టర్స్ దేని గురించి మాట్లాడుతున్నాయని అర్థం చేసుకోవాలని ట్రై చేయండి. ఈ బిలీవ్ అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ వారం యోహాను సువార్తను ధ్యానించండి. దానిలో ఉన్నటువంటి విషయాల ద్వారా యేసు ఏమై ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడు, ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడు, మనకు ఎలాంటి స్వతంత్రాన్ని ఇచ్చాడు, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతాం ఆయన కృప ద్వారా అనే విషయాలను కూలంకుషంగా అర్థం చేసుకోవడానికి ఈ సువార్తను మనం ధ్యానపూర్వకంగా మన యొక్క జీవితాల్లో అన్వయించుకోవడానికి మనం ముందుకు సాగి వెళదాం. యోహాను సువార్త గురించి 2 ప్రధానమైనటువంటి డివిజన్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ద బుక్ ఆఫ్ సైన్స్ అండ్ ద బుక్ ఆఫ్ గ్లోరీ. అండ్ మిగతా 7 విషయాలను మనం చూసాం, బిలీఫ్ గురించినటువంటి అంశాలని. వీటన్నిటిని కూడా మనం పదిలంగా ధ్యానపూర్వకంగా అర్థం చేసుకోవడానికి, యోహాను సువార్తను గుర్తుపెట్టుకోవడానికి వీటన్నిటిని మనం ఉపయోగించుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. అనేకమైన విషయాలను ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుందాం. ఆయన యందు నమ్మకం ఉంచడం ఇంపార్టెంట్. ఆయన చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇవి ఎంతో గొప్పవి అని అనుకుంటే మాత్రమే సరిపోదు. ఒక అడుగు ముందుకు వేసి అంత గొప్ప కార్యం చేసినటువంటి దేవుడిని నేను వెంబడిస్తాను అని మనం నిర్ణయం తీసుకోవాలి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మనం నమ్మాలి అని ఈ సువార్త వ్రాయబడింది. మనం నమ్మి ఆయన నామమందు జీవం పొందుతున్నట్లు ఇది రాయబడింది. ఈరోజు మన జీవితంలో జీవం ఉంది అని మీకు అనిపిస్తుందా? ఆయన మనకిచ్చిన జీవాన్ని ఎవ్వరూ కూడా మన చేతిలోంచి తీసివేయలేరు అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. కొన్నిసార్లు మనం ఎండిపోయినట్టుగా అనిపిస్తాం. కొన్నిసార్లు మనకి ఎటు తోచినటువంటి స్థితిలో మనం ఉండిపోతాం. ఆయన అంటున్నాడు, ఇన్ ఎవరీ సిచ్యువేషన్ స్వాతంత్రాన్ని మాకు అనుగ్రహించి, జీవమును మాకు ఇచ్చి, ఇదిగో సమృద్ధి జీవాన్ని నీకు ఇవ్వడానికి నేను వచ్చాను అని మీ హృదయాన్ని మాతో పంచుకుంటూ ఉన్నారు.
ఈరోజు ఇంకా నువ్వు దప్పికొన్నటువంటి హృదయాలతోటి, మోడువారినటువంటి జీవితాలతోటి, అయ్యా మేము వెనకకు తగ్గిపోయిన వారిగాను, దూరముగాను ఉంటే మమ్మల్ని క్షమించి ఈ రోజున మీరు ప్రభువా మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని తిరిగి జీవింపచేయండి నాయన. పైకి ఎగిరే పక్షిరాజుల వలె మమ్మల్ని ముందుకు నడిపించండి. త్రొక్కి వేసేటువంటి ప్రతి ఒక్క గిల్టీ కాన్షియస్నెస్ తోటి మేము ఆగిపోకుండా ముందుకు సాగునట్లుగా మీరు సహాయం చేయండి. అపవాది మా యొక్క మస్తిష్కంలోకి తీసుకుని వచ్చే ప్రతి విధమైన ఆలోచనలు మేము వడపట్టి జాగ్రత్తగా వింటూ, ఇది నా ప్రభువు స్వరమేనా అని గుర్తిస్తూ, దేవా నీ స్వరమును మాత్రమే రెస్పాండ్ అవుతూ, నీ స్వరమును బట్టి ఆనందిస్తూ ముందుకు సాగడానికి మీరు మాకు సహాయం చేయండి. అయ్యా మీరు మా పట్ల ఉండి, మా పక్షాన ఉండి మమ్మల్ని నడిపించుచున్నందుకు నీకు వందనాలు. యోహాను సువార్తలో మీరేమై ఉన్నారో ఎంతో విపులంగా మీరు చూపించారు. సమస్తము మీకు సాధ్యమే అన్న విషయాన్ని చాలా స్పష్టంగా అయ్యా మేము గుర్తించడానికి మీరు సహాయం చేశారు. అలానే మీరు ఎల్లప్పుడూ ఉండేటువంటి వారు, మార్పు లేనటువంటి దేవుడు మీరు అని మేము గుర్తించడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు. మీరు అనుగ్రహించిన మిషన్లో భాగంగా ముందుకు సాగడానికి, సాక్షులంగా నిలబడడానికి మా అందరికీ కృప చూపించి నడిపించవలసిందిగా మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో యేసులో